నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథలు చాలా రోజులు అవుతున్నట్టు అనిపిస్తోంది నాకు. ఏదైనా ఒక కథ చెప్పండి రమగారు. చాలా రోజులు అవ్వలేదు, ఈ నెలలో చెప్పాం. నీకు చాలా రోజులైన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడండి లాస్ట్ టైం చెప్పలేదు కదా మనం? చెప్పాను లాస్ట్ వీక్ ఎప్పుడో వేసారే, అమ్మవారి గుళ్ళో నుంచి వెళ్ళిపోయింది కదా. ఇంకోటి చెప్దాం. ఓకే. మళ్ళీ పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ యథాప్రకారంగా శ్మశానంలోకి నడిచి వెళ్ళాడు. మరిచెట్టెక్కి ఆ భేతాళుడు ఆవహించుకుని ఉన్న శరీరాన్ని భుజం మీద వేసుకున్నాడు. నడవటం మొదలుపెట్టాడు. సరే, భేతాళుడు ఏం చేశాడు, ఈ వెనకాలే వచ్చి, ఓ రాజా, మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను, సమాధానం అంటే చివరిగా ఒక ప్రశ్న ఇస్తాను, సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అని చెప్పాడు. అని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏం కథ చెప్పాడు చూద్దాం. ఒక పల్లెటూరులోనట ఓ రంగయ్య రంగమ్మ అని భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి మహాసౌందర్యవతిట. ఎంత అందమైన పసిపి ఆ పాప మహా బ్యూటిఫుల్గా ఉంది. అంత అందంగా ఉన్న పిల్లకి అత్యద్భుతమైన పేరు పెట్టాలని ఆ ఊళ్ళో ఉన్న పురోహితుడు సరస్వతీ దేవల్య ఉంది, మెరిసిపోతోంది పిల్లని, వీణాధరి అని పెట్టేట పేరు. సరే, వీణాధరి అని పెట్టుకున్నారు. ఊరంతా ఆ పిల్ల సౌందర్యాన్ని పొగడ్డంలోనే ఉండేది. ఈ పిల్ల ఇక్కడ ఉండాల్సిన పిల్ల కాదు, రాజకుమార్తెగా ఉండాలి, రాజుగారికి భార్య అవ్వాలి, యువరాణికి భార్య అవ్వాలి, యువరాజుకు భార్య అయ్యి ఈవిడ యువరాణి ఇవ్వాలి, మహారాజుకు భార్య అయ్యి మహారాణి ఇవ్వాలి, ఇలాగే అనేవాళ్ళు. మామూలు బట్టల్లో కూడా ఎంత మెరిసిపోతుందో, ఇది రాణి బట్టల్లో ఎంత బాగుంటుందో అలా అనేవాళ్ళు. ఇలాగా ఆ అమ్మాయి తన సౌందర్యం పట్ల ప్రగాఢమైన విశ్వాసంతో పెరిగింది. అయితే ఈ రంగయ్య రంగమ్మలకి ఓ రామయ్య సీతమ్మ భార్యాభర్త ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి శివుడని ఒక కుర్రాడు ఉన్నాడు, కొడుకు. వాడు మంచి బలశాలి, చక్కగా రైతు, బాగా అన్ని పనులు చేయవచ్చు. వాడికి వీళ్ళు చిన్నప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే, మా పిల్లని మీ పిల్లాడికి చేసుకోండి అని నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఈ కుర్రాడు, ఈ పిల్ల కూడా అందగత్తే కదా, ఆ అబ్బాయికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఒకరోజు వీణా నువ్వంటే నాకెంతో ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో, మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలే. నేను మహారాణి యోగం ఉందని అందరూ చెప్తున్నారు ప్రతి వాళ్ళు, నాకు నువ్వు నా మీద ఆశ పెట్టుకోవద్దు అని చెప్పేసరికల్లా ఏమైంది, ఇంకా అతను ఏమంటాడు, ఆ అమ్మాయికి మహారాణి అయిపోవాలని ఉంది, కాదు నన్ను చేసుకోవాల్సిందేనని అనలేకపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ పిల్ల ఏదంటే అది చేస్తారు వాళ్ళు. పిల్ల లేక పుట్టింది, మహాసౌందర్యవతి. దాంతో సరే ఈ అమ్మాయి ఏమనుకుందంటే, రేపు నాటికి ఏ మహారాజైనా నన్ను వరించి వస్తే, నేను ఇలా పల్లెటూరు రకంగా ఉంటే ఎట్లాగా, మహారాణులు మహారాజుల భార్యలు కూతుళ్ళు కోడళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలి అంటే మనం వెళ్ళి అంతఃపురంలో ఉండాలి అని ఆలోచించుకుని, తన స్నేహితురాలు ఆ ఊళ్ళో ఉన్న ఒక అమ్మాయి అంతఃపురంలో పనిచేసేది. ఆ అమ్మాయి ద్వారా ఆ రాణిగారి ఇంట్లో పనికి కుదురుకుంది. రాణిగారి వెనకాల వింజామర చిలికెత్తగా ఉండేది. పిల్ల అందంగా ఉంది కదా, సౌందర్యవతుల్ని వాళ్ళని వీళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. రాజకొలువులో ఉండే వాళ్ళందరూ చక్కగా ఉండే అమ్మాయిలు చక్కగా చిలకల్లా తయారయ్యి రాణిగారి పక్కన ఉంటాం, రాణిగారికి సహాయంగా ఉండటం. ఈ పిల్ల ఇంత అందగా తవ్వడంతో దానికి పెద్ద పనులు ఏం లేవు. రాణిగారి వెనకాల ఆవిడ చిలకెత్తగా తిరుగుతూ ఉంటామే. అయితే ఏమైందట, ఒకరోజు ఒక చిత్రకారుడు ఒక మంచి బొమ్మ గీసి పట్టుకొచ్చాడు. ఒక సూర్యాస్తమయం గురించి. సూర్యాస్తమయం అంటే సాయంకాలం సూర్యుడు కుంకేటప్పుడు ఇట్లా కొండలు, పక్షులు ఎగరటాలు అవన్నీ చాలా అందంగా చిత్రీకరించాడు. ఆ చిత్రపటం పట్టుకొచ్చాడు, మీకోసం తెచ్చానండి అని. ఈ అమ్మాయి చేతికి అందిస్తే ఈ వీణాధరి పట్టుకెళ్ళి రాణిగారికి ఇచ్చింది. రాణిగారు చూసి, అబ్బా ఎంతో బాగుంది, చాలా బాగుందని అని 1000 నాణ్యాలు ఇతనికి బహుమతిగా ఇవ్వండి అంది. 1000 నాణ్యాలు ఇచ్చారు. ఈ వీణని అడిగింది ఆవిడ, ఏమే వీణ బాగుందా చిత్రపటం అంటే, ఏముంది రోజు సాయంకాలం చూసే సూర్యుడు, ఇదో బొమ్మ, దీనికి 1000 రూపాయలు ఇవ్వటమా, దీనికి 1000 రూపాయలు కొనటం ఎందుకండి దీన్ని అనేసరికల్లా ఆవిడ రాణిగారు అంది, కాదే, అందమైన కళ్ళుంటే కాదు, అందాన్ని చూసే కళాత్మకమైన దృష్టి ఉండాలి, ఒకటి నీకు లేదది. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు నా స్థాయికి నేను 10 రూపాయలు ఇస్తానని ఇది కొనుక్కోవచ్చా, ఈ చిత్రపటం నా స్థాయిని బట్టి కదా నేను ఇవ్వాల్సింది అని ఆవిడ నవ్వింది. స్థాయి ప్రకారం ప్రవర్తించడం అర్థం చేసుకోవాలి వీణా నువ్వు అంది. సరే, కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఏమైంది, రాజు రాణి ఇద్దరు ఉన్నారు. ఈ అమ్మాయి చిలకెత్తి ఈ అమ్మాయి వింజామరి వీస్తుంటే ఏమైంది, శత్రురాజులు వచ్చారని, శత్రురాజు సైనికులు కొంతమంది మన వీటిని ఏమంటారు పొలిమేరల మీద దండు విడిచేశారని, వాళ్ళు వచ్చేసారని, అక్కడ ఏదో చాలా రగడవుతోందని, క్రమంగా అంతఃపురాన్ని సమీపిస్తారని వార్త వచ్చింది. ఈ అమ్మాయి భయంతో బిగుసిపోయింది. ఆ వింజామరి వేచడం మానేసి అట్లా బిగుసిపోయి చూస్తోంది.
భయం వేసేసింది. శత్రురాజులు సైనికులు వచ్చారంటే ఊళ్ళోకి వస్తే ఎంత ప్రమాదం. రాజుగారు ఏం కంగారు లేదని ఏం చేశాడు, గబగబా వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఆజ్ఞలు ఇచ్చి వెనక్కి తిరిగి చూసి ఏమన్నాడు, ఇట్లాగా రాణిగారి చిలికత్తలు వాళ్ళే భయపడితే ఎట్లా, రాచకొలువులో ఉండే వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉండాలి, మనసు ధైర్యంగా ఉండాలి. ఇలా కొలువుల్లో రాచకొలువులో ఉండే వాళ్ళకే పిరికిగా ఉంటే మామూలు ప్రజలు ఏమంటారు, మామూలు ప్రజలు ఎంత భయపడతారు, భయాలు గీయాలు పనికిరావు, రాచరికంలో ఉండేవాళ్ళు ధైర్య సాహసాలతో ఉండాలి అని ఆ అమ్మాయిని కేకలేశాడు. మళ్ళీ వింజామర వీస్తుంది కానీ దాని చేతులు నిండిపోతున్నాయి భయంతో. సరే కొంతకాలం మళ్ళీ ఇలా గడిచింది. ఆ అమ్మాయి ఇక్కడ ఉండే పద్ధతులన్నీ నేర్చుకుంటోంది. సరే ఏమైంది, రాణిగారు ఒకరోజు ఎక్కడికో బయలుదేరారు. ఈ అమ్మాయిని కూడా రమ్మన్నారు. కొంతమంది చిలకత్తెలు తీసుకెళ్తుంటే కాదండి నాకు తలనొప్పి, వీపు నొప్పి, కాలు నొప్పి ఏదో చెప్పి ఉండిపోయింది. ఆ అమ్మాయి కోరిక ఏంటంటే రాణిగారి అలంకారాలన్నీ తను అలంకరించుకుని అద్దంలో చూసుకుని సంతోషించాలని కోరిక. రాణిగారు ఊళ్ళో ఉండగా అది కుదరదు, చుట్టుపక్కల పెద్ద చిలకత్తెలందరూ ఉండగా కుదరదు. తనకంటే చిన్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు సరదా పడతారు, చూసినా ఎవరికి చెప్పరు. సాటి వాళ్ళు ఉంటే ఏమంటారు, ఈ పని చేయకూడదు అని కేకలేస్తారు, తప్పంటారు కదా. అందుకని వాళ్ళందరూ వెళ్ళిపోవటం కోసం నేను రాను, తలనొప్పి మెడనొప్పి చెప్పింది. రాణిగారు ఆవిడ తాలూకు ప్రధాన చిలకత్తెల వ్యవహారం అంతా వెళ్ళిపోయి ఈ వీణకి ఏం చెప్పారు, చిన్న పొన్న జనం ఉన్నారు, కాస్త అంతఃపురాన్ని చూసుకో, పడుకుంటే పడుకో, మాత్ర వేసుకో, రెస్ట్ తీసుకోమన్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, చక్కగా రాణిగారి వస్త్రాలన్నీ తీసి చక్కగా అలంకరించుకుంది. అద్దంలో చూసుకుంటూ ఉంటే చటుక్కున ఒక కుర్రాడు వచ్చాడు లోపలికి. రాణిగారి అబ్బాయి. అబ్బాయి ఎంత సౌందర్యవంతంగా ఉన్నావు, నువ్వు ఎంత అందగత్తివి, ఎక్కడి నుంచి వచ్చావు, మా అమ్మ అంతఃపురంలో నువ్వు ఎందుకున్నావు అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, చటుక్కున నిజం చెప్పకుండా నేను కుంతల దేశపు యువరాణినండి, ఈ రాణిగారిని చూడడానికి వచ్చాను, వారు ఎక్కడికో వెళ్ళారని. అనేసరికల్లా అలాగా నేను ఈ దేశపు రాజకుమారుణ్ణి, ఇప్పుడే విద్యాభ్యాసం పూర్తయి వచ్చాను, నేను రేపు వస్తాననుకుని మా అమ్మగారు ఇవాళ అక్కడెక్కడికో దేవాలయానికి వెళ్ళారు, నేను ఒకరోజు ముందు వచ్చేసాను, ముందు రావటం వల్ల నేను చూడగలిగాను, కుంతల దేశానికి వర్తమానం పంపని నాన్నగారికి చెప్తాను, మన ఇద్దరం మనం వివాహం చేసుకుందాం అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక క్షణం ఆలోచించుకుని కాదండి మీకు ఒక విషయం చెప్పాలి, నేను యువరాణిని అనుకుని మీరు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు, ఒకవేళ నేను మిమ్మల్ని చేసుకోనని చెప్పాను అనుకోండి మీరేం చేస్తారు అని అడిగింది. నువ్వు నన్ను చేసుకొని అన్నావు అనుకో, ఏముంది నీకంటే అందుకతే ఇంకోత నాకు దొరుకుతుంది, ఇంకా అందుకతే నేను వెతుకుంటాను, ఇంకో అందుకతే నేను వెతుకుంటాను అంటే ఈ అమ్మాయి దండం పెట్టి కాదండి నేను యువరాణిని కాను, చిలకత్తెని, ఫలానా ఊళ్ళో ఉంటాను, నిజం చెప్పింది. మేము ఇక్కడ ఉండటానికి కొద్ది రోజులు ఇక్కడ ఉండటానికి వచ్చాను, రాణిగారు బయటికి వెళ్తే ఆ అలంకరించుకుని చూసుకోవాలనే ఉద్దేశంతో రాణిగారి వస్త్రాలు అవి ధరించాను, కానీ నేను రాజకుమార్తెను కానండి, వెళ్ళొస్తాను యువరాజా సెలవు అని నమస్కారం పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. రాణిగారు వచ్చాక సాయంకాలం నేను వెళ్ళిపోతానండి, మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, ఇంక ఈ కొలువు నాకు చాలా వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళాక తండ్రికి చెప్పిన నాన్న శివుడు బాబు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, వాళ్ళతో మామయ్య వాళ్ళతో మాట్లాడు, పెళ్లి సంబంధం ముహూర్తాన్ని నిశ్చయం చేసి పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసేసుకుంది. పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు భేతాళుడు అడిగాడు, రాజా వీణాధరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఈ అమ్మాయి మహారాణి స్థాయికి ఎలా ప్రవర్తించాలో తెలియకపోవటం వల్ల, కళాత్మక దృష్టి లేదు నీకు అని రాణిగారు అమ్మాయిని కేకలేయటం వల్ల, ఇంత పిరికిదానివి నువ్వు రాచరిక వ్యవస్థకి పనికిరావని రాజుగారు తిట్టడం వల్ల, లేకపోతే యువరాణికి తన తగనేమోనని భయం వేసిందా ఆ అమ్మాయికి, ఎందుకు వీణాధరి ఈ నిర్ణయానికి వచ్చిందో చెప్పాలి నువ్వు. రాజు ఏమన్నాడంటే అవేవి కారణాలు కావు, రాచరిక వ్యవస్థకి ఆమె తగదు, ధైర్య సాహసాలు మెల్లిగా వస్తాయి, రాణిగారు ధైర్యంగా లేకపోయినా వచ్చిన ప్రాబ్లం లేదు ఒకటి. ఇప్పుడు రాణిగారికి కళాత్మక దృష్టి ఉన్నా లేకపోయినా రాణియే, 1000 రూపాయలు కొనకపోతే 100 రూపాయలు కొంటుంది, రాణియే, రాణిగా ఉండటంలో ఏ అనుమానము లేదు. ఈ అమ్మాయి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే, నువ్వు కాదంటే నేను ఇంకొక అమ్మాయిని వెతుకుతాను నీకంటే అందగతని అని ఆ యువరాజు చెప్పేసరికల్లా ఇప్పుడు నా అందం ఇతనికి చాలదు, నేను ఇంత సౌందర్యవతనైనా రేపొద్దున నాకంటే అందగతి కనపడంగానే ఇంకోతిని తెస్తాడు, అప్పుడు నేను ఇన్ఫీరియర్ గానే అవుతాను. నా మొదటి ఇన్ఫీరియారిటీ ఏమిటి, నేను పల్లెటూరు దాన్ని అవటం, మా అమ్మ నాన్న పేద రైతులు అవటం. నా సౌందర్యం నా తాలూకు సుపీరియర్ థింగ్, ఎప్పుడైనా నాకంటే సౌందర్యవతి కనిపించే అవకాశం ఉంది, ఆమెను తేంగానే నా ఇన్ఫీరియర్ 2 థింగ్స్ పెద్దవైపోతాయి. అప్పుడు
ఆవిడ ఏదైనా రాజుగారి కూతురు అయింది అనుకోండి, అవతల సౌందర్యవతి, మనం వెంటనే నేను దిగిపోతాను, నేను పేద రాణిని అయిపోతా. కాబట్టి ఈ ఇన్ఫీరియర్ థింగ్ కంటే నన్ను ప్రేమించి నన్నే రాణిలాగా చూసుకునేవాడు ఒకడుంటే వాడి జీవితంలో ఇంకో స్త్రీ వైపు చూడు శివుడు. స్త్రీకి కావాల్సిందేంటి? సౌందర్యము, మెచ్చుకోవడంతో పాటు తనే తన ఇంటికి క్వీన్గా ఉండటం, సెకండరీ క్వీన్గా ఉండాలని ఏ స్త్రీ భావించదు. ఆ అమ్మాయి ఇది ఆలోచించుకుంది. యువరాజు చెప్పాడు, కాదు మీ అమ్మ నన్ను అడిగి ఒప్పిస్తాను లాంటి పనులా, నువ్వే నాకు నచ్చావు ఒప్పుకో అనలా. అనకుండా నీకంటే అందుకని ఇంకోటి నాకు దొరుకుతుంది అన్నాడు. ఆ పాసిబిలిటీ ఎలాగో ఉంది. ఎందుకు ఆ ఇన్ఫీరియర్ థింగ్స్లోకి వెళ్తాం? అందుకని వీణాధర్ ఏం చేసింది, చక్కగా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న చెప్పినట్టుగా బుద్ధిగా పెళ్లి చేసుకుంది. జీవితాంతకాలం ఆ అమ్మాయి గృహ సామ్రాజ్యానికి ఆవిడే మహారాణిగా ఉంది. సూపర్ అని చెప్పాడు. చెప్పంగానే బేతాళుడు ఏమన్నాడు, చాలా అద్భుతంగా చెప్పావు. మానవ మనస్సులని, మానవ జీవితాలని, వాళ్ళ తాలూకు మనస్తత్వాల్ని నీ అంత బాగా విశ్లేషణ చేసేవాడిని నేను చూడలేదు ఎక్కడ. నీ విశ్లేషణకి నా జోహార్లు. కానీ నువ్వు మౌనభంగం చేసావు రాజా, వెళ్ళొస్తానని శవంతో సహా బేతాళుడు మళ్ళీ ఎగిరిపోయి చెట్టెక్కేసాడు. మళ్ళీ ఏం చేశాడు, పట్టువదల విక్రమార్కుడు నేను తిరిగాడు కథ కంచికి మనం ఇంటికి. కానీ భలే ఉంటాయి రమ్మగారు విక్రమార్కుడు స్టోరీలు. అందుకే మీరు ఎప్పుడు చెప్పినా కూడా విన్నా మళ్ళీ వినలేదు అనిపిస్తుంది నాకు. చాలా బాగుందండి. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేయం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే చేయం. రమగారు, ఈ మధ్య మనం అన్ని సిరీస్లే కానీ చిట్టి పొట్టి కథల్ని మిస్ అయిపోతున్నాం. ఇవాళ మంచి కథ చెప్తా. మొన్న కూడా ఒకటి చెప్పుకున్నాము, భార్యాభర్తల మధ్య అవగాహన. దాని మీద ఒక కథ. ఒక ఊళ్ళో ఓ రంగమ్మ రామయ్య అని భార్యాభర్త ఉన్నారు. అయితే ఏంటంటే వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఏదో చిన్న సంసారం, వాళ్ళ రకంగా వాళ్ళు జీవించేవాళ్ళు. అయితే ఏంటంటే కొంచెం మంచి మాట చెప్పడం, సానుకూలంగా మాట్లాడడం వాళ్ళ బంధ. ఆ ఊళ్ళో ఏ భార్యాభర్తలు కొట్టుకున్నా వీళ్ళిద్దరే కాస్త మాట్లాడి, అబ్బాయితో ఆయన, అమ్మాయితో ఈవిడ మాట్లాడి చక్కగా సానుకూలపరిచేవాళ్ళు. భార్యాభర్తల తగాదాలు ఉండేవి కదా వాళ్ళ చుట్టుపక్కల. ఎవరైనా కొట్టుకున్నా ఏదో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నంతలో. అయితే ఆ ఊరు రాజుగారు, ఆ జమీందారికి వీళ్ళ సంగతి తెలుసు. రాజుగారే, జమీందారు అన్నది రాజుగారు, వీళ్ళ సంగతి తెలుసుకున్నాడు ఆయన. ఇంతలో ఏమైందంటే అప్పట్లో ఏం జరిగేవి, వస్తు మార్పిడులు జరిగేవి. అవును, వస్తు మార్పిడి అంటే ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే వస్తు మార్పిడి అప్పుడే కాదు, నాకు వచ్చిన రోజుల్లో కూడా మల్లెపూలకి వాటికి బియ్యము, ఒడ్లు అలాంటివి ఇచ్చేవాళ్ళం. కేవలం బియ్యం వరకే పరిమితం అయ్యేది కదా రమగారు. అంతకు మించి మార్పిడి జరిగేది ఏదో మినుములు కదండి, అదే పండిన వస్తువులు. అంతే, పండిన వస్తువుకి గేదెకి ఆవుకి కోడి అలాంటివి కూడా చేసుకునేవాళ్ళు. కొన్ని కోళ్ళు ఈ ఆవును తోలితే కొన్ని కోళ్ళు వెనక్కి ఇచ్చేటట్టు అలాంటివి జరిగే వస్తు మార్పిడి ఉండేది అప్పట్లో. అప్పుడు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉంది, చిన్న చిన్న పల్లెటూళ్ళలో అక్కడ ఉంటుందంటే ఎలా అనాలి, కోయవాళ్ళు, కొండవాళ్ళు, ఆ ప్రాంతాల్లో కోయలు, కొండలు, కొండ ప్రాంతాల్లో అలా ఉంది. అదే అప్పుడు మామూలుగా జీవితం కూడా అలాగే నడిచేది. అయితే ఏమైందంటే ఈ వస్తు మార్పిడిలో ఏం చేసేవాళ్ళట, మోసం చేసేసేవాళ్ళు. అమాయకుల్ని బాగా మోసం చేస్తున్నారని కొన్ని కేసులు వచ్చేవి రాజుగారి దగ్గరికి. అది కాకుండా ఈ భార్యాభర్తల తగాదాలు మొదట్లో బాగా వచ్చేవి, ఇప్పుడు రావడం మానేసినాయి. అవి బాగా ఉన్నాయి, ఇవి బాగా లేవు. ఎందుకు బాగా లేవు అని రాజుగారు కనుక్కుంటే ఈ రామయ్యను రంగమ్మ ఇద్దరు ఇట్లా మాట్లాడతారని అది తెలుసుకున్నారు. ఇప్పుడు రాజుగారు ఏమంటున్నాడంటే, వాళ్ళ ఎలా ఉంటారు, నాకు నా భార్యకే సరిగ్గా పడిచావదే, రాజుగారికి రాణిగారికే బాగా పడదు. వీళ్ళు ఏం చెప్పి అంటే ఎలా వాళ్ళతో వాళ్ళు సానుకూలంగా ఉంటున్నారు, ఏం చెప్పి ఇతరులను సానుకూల పరుస్తున్నారు తెలుసుకోవాలనుకున్నాడు. రెండో పాయింట్ అంటే ఈ వస్తు మార్పిడి వ్యవహారం మీద కూడా ఆయన కొంచెం చాలా కేసులు ఉన్నాయి, ఇది కూడా తెలుసుకోవాలి. ఏం చేశాడు, ఒకళ్ళిద్దరు ముగ్గురు గూఢచారులను అరే వాళ్ళ సంగతి చూడండి అని పంపించాడు. ఇంతలో ఈ రామయ్య వాళ్ళ ఇంట్లో 2 గేదెలు ఉన్నాయి. ఓ గేదె పాలు ఇవ్వడం మానేసింది, పాలు లేవు, కొంచెం పాలు తగ్గిపోయినాయి. అయితే ఆవిడ ఏమందంటే, ఈ గేదె పట్టిపోయింది, దీనికి చాకరీ మిగులుతుంది, నువ్వేం చేస్తావంటే కొంచెం సంతకి తీసుకెళ్ళి ఏదో ఒక వస్తువుకి దీన్ని అమ్ముకురావాలి. ఈయన మెల్లిగా ఆ గేదెని పుచ్చుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. పాలు లేవు, ఆ గేదెకి పాలు ఇవ్వటంలో. వెళ్తుంటే ఒక ఆయన ఎదురుపడి ఏమన్నాడు, ఏంటండి రామయ్య గారు పొద్దున్నే బయలుదేరారు, ఎండంతా నెత్తినేసుకుని వెళ్తున్నారు, ఏంటండి అన్నాడు. అనేసరికి ఆ గేదె పట్టిపోయిందయ్యా, నేను అమ్ముకురమ్మా వద్దామని బయలుదేరాను అనేసరికి అతను అన్నాడు, అదేంటండి ఇవాళ పట్టిపోతే రేపొద్దున మళ్ళీ చూడు కడితే మళ్ళీ దూడ పుట్టదా, పాలివ్వదా, దాందేముంది అని అన్నాడు. అనేసరికి ఏమోనయ్యా మావిడి చాకరీ చేయలేకపోతున్నాను, అమ్మే మంది, సరే ఆమె పని చేయాల్సింది ఆమె కదా, ఆమె ఉద్దేశం ప్రకారం చేయటానికి నేను ఇట్లా చేసి
బయలుదేరాను అన్నాడు. అనేసరికల్లా అతని దగ్గర ఒక గుర్రం ఉంది, ఆ వచ్చిన వాడి దగ్గర. ఆయన అన్నాడు, ఏముందండి, కావాలంటే మీకు ఏదైనా నాకు ఇవ్వండి, నా గుర్రం మీరు తీసుకోండి. ఓ అనేసరికల్లా ఈయన అనుకున్నాడు, ఓహో గుర్రమా, బాగానే ఉంది, చక్కగా దర్జాగా ఉంటుంది, వాకిట్లో గుర్రం కడితే అందరికీ అబ్బో వీళ్ళింట్లో గుర్రం ఉందని చెప్పుకుంటారు, పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కి తిరగడానికి హాయిగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, పోనీలే, గేదెండి మాత్రం ఏం ముద్రిస్తుంది అని గేదెని ఇచ్చేసి గుర్రాన్ని తీసుకున్నాడు. సరే గుర్రం తీసుకున్న తర్వాత 4 అడుగులు వేసాక ఏమనుకున్నాడు, ఆయన గేదెని తోలుకెళ్ళిపోయాడు. కొంచెం 4 అడుగులు వేసిన తర్వాత ఈయన ఏమనుకున్నాడు, గుర్రం ఎలాగో ఉంది కదా, చక్కగా దీని మీద ఎక్కి స్వారీ చేస్తూ వెళ్ళొచ్చు కదా అని భావించాడు. దాని మీద ఎక్కబోయి దాన్ని చెల్లి అంటే చల్లలేదు గిల్లేదు, దానికి ఉడిదది, దానికి ఏం కళ్ళు కనపడవు, అందుకే వాడు అమ్మడానికి తీసుకెళ్తున్నాడు, ఈయన్ని మోసం చేసేసాడు. అయ్యో రామా ఇలా అయిందే, ఏం చేస్తాను రా అని ఆ గుడి గుర్రాన్ని తోలుకుంటూ మెల్లిగా బయలుదేరాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఒక ఆయన ఎవరో కనపడ్డాడు. కనపడి ఒక బక్క చిక్కిన ఆవును తీసుకెళ్తున్నాడు. ఏంటండి అన్నాడు. ఏం చేయను ఆయన, గేదెని తీసుకెళ్తుంటే ఆయన ఎవరో గేదె బదులు గుర్రాన్ని అంట కట్టాడు, గుర్రమేమో గుడ్డిది చెప్పేసా అని చెప్పాడు. ఏం చేయను, సరే ఇంకా ఏం చేస్తాను, దీన్నైనా మార్చుకుందామని వెళ్తున్నాను అన్నాడు. వచ్చే ఆయన అన్నాడు, దానిదేముందండి, గుర్రం గుడ్డిదైతే మాత్రం కొంచెం అలవాటు చేస్తే అదే నడుస్తుంది, మా ఆవును చూడండి బక్క చిక్కిపోయింది, ఆహారం లేకపోతే అసలు ఎన్ని పాలు ఇచ్చేదోనండి, 6 మానికలు 6 సేర్ల పాలు ఇచ్చేసేది ఇది, అసలు దీని తల్లి, దీని పెదమ్మ, దీని తలుపు అమ్మమ్మ అన్నీ ఆవు పాలిచ్చే ఆవులేనండి, ఆహారం పెట్టలేకండి, మంచి గడ్డి గాదం ఇవ్వలేక మా ఊళ్ళలో గడ్డి తక్కువండి, మా గడ్డి గేదెలు పాలిచ్చే గడ్డి కానీ ఆవులు పాలిచ్చే గడ్డి కాదు, ఆ గడ్డి తింటే గేదెలు తేడాలు కూడా ఉంటాయండి. ఆ ఉంది ఆయన చెప్పాడు, మనం వినాలంతే. ఆ గడ్డి మా ఊళ్ళో ఉన్న గడ్డి బ్రహ్మాండమైన గడ్డి, అది గేదెలు తిన్నాయనుకో బాగా పాలిస్తాయి, ఆవులు తింటే పాలిపో, ఆవులకు సూట్ కాదు చూడండి అన్నాడు. అనేసరికల్లా అని ఏమన్నాడు, పోనీలే మీరేదో బాధపడుతున్నారు, ఆవును తీసుకుని ఆ గుర్రాన్ని నాకు ఇవ్వండి అనేసరికల్లా సరేననుకున్నాడు. సరే ఆవును తీసుకున్నాడు. ఆవును తీసి ఈయనేం ఆలోచించాడు, ఆవు ఎంచక్క, ఆవు చాలా మంచిది, ఇంటికి లక్ష్మి అంటారు, ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది, ఏముంది కాస్త గడ్డి కాదని పెడితే ఆవు పాలు ఇవ్వదు, చక్కగా పిల్లలకు కూడా కళ్ళకి వాటికి మంచిది, ఆరోగ్యం బాగుపడుతుంది, ఆవు ఉంటే కళగా ఉంటుంది ఇంటికి. 4 ఆలోచించుకున్నాడు. రేపొద్దున ఆవు గనక గేదె 2 దూడలు పెట్టింది అనుకో, ఒకటి కోడి దూడ అయింది అనుకో, అందులో చక్కగా ఎద్దు వ్యవసాయానికి పనిచేస్తుంది, లేదా గిత్త వ్యవసాయానికి పనిచేస్తుంది, బండి కొనుక్కోవచ్చు, బోల్డ్ ఆలోచించుకున్నాడు. ఆవుకి పిల్లలు పుడితే కూడా, పైగా దీనికి మంచి పాలసారు ఉంది, పాలసారు అంటే చాలు, పాల చాలు ఉంది, వీళ్ళ అమ్మమ్మ పెద్దమ్మ అని బాగా పాలిచ్చేవే, ఇది మాత్రం ఇవ్వకపోతుందా, పోనీలే బాగానే ఉందని ఆవును తీసుకున్నాడు. సరే 4 అడుగులు వేసాక ఏమనుకున్నాడు, పాపం ఆవు దీనంగా ఉంది, బక్కగా ఉంది, ఓపిక లేదు, కాస్త 4 గడ్డి పరకలు పెరుకొచ్చి దీనికి పెడదామని ఏం చేశాడు, పక్కన ఉన్న చేలో పోయి 4 అంత గడ్డి పీకొచ్చాడు. పీకొచ్చి సరదాగా దానికి పెట్టపోయాడు. తీరా చూస్తే తింటలా ఆవు దీనంగా చూస్తుంది బడికేసి. ఎందుకు తింటలేదా అని దాన్ని నోరు తెచ్చి చూస్తే ఆవుకు పళ్ళు లేవు, అందుకే అది తినక బక్క చిక్కిపోయింది. ఏం చేయాలి మరి, ఇప్పుడు ఈ ఆవును మార్చుకోవాలి. మళ్ళీ నడుస్తుంటే ఒకడు మంచి బలిసి అంత ఉంది మేక, ఆ మేకను పుచ్చుకొని నడుస్తూ కనిపించాడు. అప్పటికే ఈయన కొంచెం విసుగ్గా ఉంది, ఇప్పుడు 3 మార్పిళ్ళు అయినాయి కదా. సరే ఏమైంది, ఏమిటండి ఆవును పుచ్చుకొని బయలుదేరారు, ఏమిటి అది మాట్లాడుకున్నారు. ముందు గేదెని తెచ్చారు, గేదె కాస్త గుర్రమైంది, గుర్రం కాస్త ఆవైంది, ఆవుకేమో పళ్ళు లేవు అనేసరికల్లా పళ్ళు లేకపోతే బాగా కుడితి పెడితే సరిపోతుందండి, నా చూడండి కావాలంటే నా మేకను తీసుకుని మీ ఆవుని నాకు ఇవ్వండి అన్నాడు. అనేసరికి మేక బాగానే ఉంది. ఈయన ఏమనుకున్నాడు, ఓహో మేకపాలు చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి మేకకి, మేకపాలు కొన్ని అనారోగ్యాలు ఇస్తాయి. అవి ఆవు బక్కచిక్కిపోయింది, దీనికి ఎంత పెట్టి పోషిస్తే మాత్రం రేపొద్దున పిల్లది ఎలా ఏం పుడతాయో ఏం పుట్టవో, మేక మంచిది, మేకపాలు ఆరోగ్యానికి మంచిది, వాకిట్లో కట్టేస్తుంది. ఆవునైతే తీసుకెళ్లి తిప్పుకురావాలి, మేకేముంది దాని దారిని పోయి శుభ్రంగా అవి ఇవి తినొస్తుంది, దాన్ని ఏం తోలక్కర్లా గీలక్కర్లా కట్టేయక్కర్లా, ఇల్లు అలవాటైతే వచ్చి వాకిట్లో కూర్చుంటుంది, పాలు పిండుకుని తాగితే పిల్లలకు ఆరోగ్యం, బాగానే ఉందనుకున్నాడు. ఆ మేకను పుచ్చుకున్నాడు. అప్పటికి ఎండెక్కింది. ఆ మేకను పుచ్చుకొని ముందుకెళ్తున్నాడు. పుచ్చుకునేసరికల్లా ఏమైంది, ఇంతలో ఒకడు మంచి కోడి పుంజును పుచ్చుకెళ్తున్నాడు. వాడు వెంటబడి, అయ్యా ఈ మేకతోటి ఏం చేస్తారండి, మేకతోటి ఏం చేస్తారండి అని అడుగుతున్నాడు. కోసుకు తింటాను రా, ఏం చేస్తాం అన్నాడు విసుగ్గా. మేకను ఏం చేస్తారు, అదే కదా అల్టిమేట్ గా జరిగేది. అది సరికల్లా అయ్యో కోసుకు తినేటట్టు మేకను ఎందుకంటే చూడండి బ్రహ్మాండమైన కోడి పుంజు, మేక ఏం చేస్తుందండి పిచ్చి మేక, కోడి పుంజు అయితే తెల్లారేసరికి లేపేస్తుంది, పైగా మన పుంజు జాతైన పుంజు, తెల్లారకుండా లేపేస్తుంది, ఎవరైనా వాళ్ళు దొంగలు వాళ్ళు వస్తే మనకు ముందే చెప్పేస్తుంది, అరిచి కేకలు పెడుతుంది,
కొకరొక అంటుంది కదా, అంటుంది, ఆ. రేపొద్దున కొంచెం బాగా తిండి పెట్టి పోషించారా, చక్కగా పురుగులు గిరుగులను బాగా తిన్నదా, మీ దొడ్డి వాకిలి మంచివైతే చక్కగా తిని రేపొద్దున కోళ్ల పందాలు వస్తాయి మన ఊళ్ళో, కోళ్ల పందాల్లో గెలిచి నీకు కొత్త కోడి మాంసాన్ని కూడా అందిస్తుంది. అది ఇది గెలుస్తుంది, అవతల తోడిపోతే ఆ మాంసం మనకే కదా అన్నాడు. అనేసరికల్లా ఈయనకి అప్పటికే చాలా విసుగ్గా ఉంది. సరేలే మేకని తీసుకుని కోడిని తీసుకున్నాడు. కోడిని తీసుకుని సరే ఏమనుకున్నాడు, బాగానే ఉంది కోడి పుంజు, చక్కగా వాకిట్లో ఉంటే ఆ పెట్టలు ఈ పెట్టలు వాకిట్లోకి తిరుగుతాయి, కోడి పుంజుని చోట పెట్టలు ఎలాగూ చేరతాయి కదా, పైగా తెల్లారేసరికి నిద్ర లేచేందుకు మంచి సాధనం, పిల్లలు కూడా పొద్దున్నే లేవడం నేర్చుకుంటారు, మా ఆవిడ కూడా పనికి సాయంగా ఉంటే పొద్దున్నే లేచేస్తే పని సాయం కదా అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, చక్కగా దగ్గర కూర్చొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఈ కోడిని దగ్గర కూర్చుని ప్రేమగా దాన్ని నిమురుతుంటే దాన్ని కూయో మొర్రో అంటుంది. అది ఏమిట్రా తీరా చూస్తే అది వారం క్రితమో ఎప్పుడో కోళ్ల పందెంలోనే ఉంది, లోపలన్నీ కత్తిగాట్లే దాని ఒంటి నిండా అన్ని గాయాలే, వాసన వస్తుంది. అయ్యో అనుకున్నాడు, అయ్యో ఇదేమిటి ఇలా అయింది. ఇంతలో ఒక ఆయన వచ్చాడు ఆ దారి వెంబడి. ఏమిటో ఈ కోడిని కోసుకోవడానికి తీసుకెళ్తున్నావా అన్నాడు. ఎప్పటికీ ఈయనకి విసుగొచ్చేసింది రామయ్యకి. అవునండి అన్నాడు. ఎంతకిస్తావు 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 ఏమిస్తావు ఏమిస్తావు అంటే ₹1 ఇచ్చి తీసుకోమన్నాడు. ఆయన ₹1 ఇచ్చి కోడిని తీసుకుపోయాడు. అప్పటికి మిట్ట మధ్య మండిపోతుంది, పొద్దున అంత గంజి తాగొచ్చాడు. ఏదో 2 గంటల్లో అయిపోతుంది, ఇన్ని గంటలు పట్టింది, తిరుగుతూనే ఉన్నాడు, ఏమీ పని అవ్వల. ఏమనుకున్నాడు, ఇంకా ఆకలిస్తోంది నా వల్ల కాదని అనుకుని అక్కడ ఒక పూటకోళ్ళమ్మ జంగిడి పెట్టుకుని ఉంటుంది, ఆ ₹1 ఇచ్చి అన్నం తీసుకున్నాడు. పప్పు కూర కాస్తంత పాయసం ఓ చారు గిన్నె ఇచ్చింది. అవి పుచ్చుకొని బయటకు వచ్చేసరికల్లా ఒక ముష్టివాడు ఎదురుపడ్డాడు. బాబు 3 రోజులైందండి అన్నం తిని, అసలే పుట్టెడు జ్వరము, ఏదో కషాయం వేరు మాత్రం ఏదో వేసుకున్నాను, కడుపులో కాలిపోతుంది, అన్నం పెట్టే దిక్కులేదు నాయన, బాబు ఒక ముద్ద అన్నం పెట్టబా అన్నాడు. నేను కనిపించింది, నేను శుభ్రంగా గంజి తాగా, ఇంటికి వెళ్తే బెల్లం ఏదో అన్నం పెడుతుంది, రోజు అన్నం తింటూనే ఉన్నాం, పగలే కదా అన్నం తినంది, ఒక పూట డొక్క మాడితే ఏమవుతుంది, పొట్టకి మంచిదే, పాపం వీడు అనారోగ్యంగా ఉన్నాడు, 3 రోజులైంది, అన్నం తిని మొహము కనపడుతోంది, మందు కూడా వేసుకున్నాను అంటున్నాడు. పోనీ లేని ఆకెత్తి వాడి చేతులు పెట్టాడు. వాడు కాస్త అన్నం తినేసాడు. ఈయన కాళ్ళు ఈడ్చుకుంటూ ఇల్లు చేరాడు. చీకటి పడింది. పారే దూరం నుంచి చూసింది, గబగబా ఎదురొచ్చింది. ఏమయ్యా వచ్చావా, పగలల్లా తిరిగావు, ఎటా వచ్చావో, కాళ్ళు కడుక్కోరా, ఒక చెంబు నీళ్ళు పోసుకో అని మంచినీళ్ళు అందించింది. కాళ్ళు కడుక్కున్నాడు. సరే అటు ఇటు చూస్తే పిల్లలు పడుకున్నారు. అప్పటికే పడుకున్నాడు. వాళ్ళ పిల్లలు పడుకునేసరికల్లా సరే లోపలికి వచ్చాడు. ఏం చేసుకొచ్చావు అని అడిగేసరికల్లా సరే ఏమన్నాడు, కాదే ముందే వెళ్తుంటేను గుర్రం కనపడింది, గుర్రానికి మార్చాను అన్నాడు. పోనీలే మంచిదే, ఎంచక్కా వాకిట్లో కట్టేస్తే దర్జాగా ఉంటుంది, పిల్లలు తిరుగుతారని. శభాష్. పిల్లలు తిరుగుతారంటే సరే అక్కడి నుంచి ఆ గుర్రాన్ని ఒక ఆవుకు మార్చంటే, ఆవే ఎంచక్కగా ఆవు పాలైతే ఎంత మంచిదో, ఇంట్లో వాకిట్లో ఆవు ఉంటే చాలా మంచి, లక్ష్మీదేవి ఉన్నట్లే. లక్ష్మీదేవి ఎంచక్క ఆవు పేడను పేడకల్లాపి చల్లుకోవచ్చు, ఆవు పేడ చాలా మంచిది, మన మొక్క మూడుకి వేసుకుంటే శుభ్రంగా పూతకాయ బాగా వస్తుందయ్యా, ఆవు అయితే మరీ మంచిదే. సర్కల్ అక్కడితో ఆగు, ఆవునేమో మేకకి మార్చాను అన్నాడు. మేక మంచిదేనయ్యా, మేక పెంటుకలు కూడా ఎంత బలమో నేలకి, పైగా మేకపాలు చాలా ఆరోగ్యం, చాలా అనేసరికి ఇంకెక్కడ మేక, ఆ మేకను తీసుకెళ్ళి ఏం చేసి కోడికి మార్చాను. కోడికి మార్చాబా అంది. సరే మరి కోడేది అంటే, కోడిని కూడా ఏం చేశాను, అన్నానికి మార్చేసుకున్నాను, కోడిని ₹1కి మార్చి అన్నం తిన్నాడు. పోనీలే కడుపు నిండా అన్నం తిన్నావు కదా, మధ్యాహ్నం వేళ అసలు ఈ పూట నీకేం పెట్టలేదు, పొద్దున్న గంజి తాగెళ్ళావు, ఎప్పటికి రాలేదు, అన్నమైనా తిన్నావో లేదో అని చాలా బెంగెట్టుకున్నానయ్యా, అన్నం తిన్నావు కదా పోనీలే. ఎక్కడ తిన్నాను అన్నం, ఎవరో ముష్టివాడు ఎదురొచ్చాడే, అక్కడి నుంచి పాపం వాడు 3 రోజులయ్యి అన్నం తినలేదుట, చాలా బాధేసింది, అందుకని ఇచ్చేసాను. పోనీలే నాయన మంచి పని చేసావంది వాళ్ళ ఆవిడ. మంచి పని చేసావు, మా నాన్న వాకిట్లోకి ఎవరైనా అన్నానికి వస్తే అన్నం పెట్టాలి అనేవాడు, అన్నం పెట్టకపోతే ఆయనకి నచ్చేది కాదు, చక్కగా మామకు తగిన అల్లుడివి నువ్వు, బంగారు కొండలాగా వాడు ఎవడికో ఏముంది అన్నం, ఇంటికి వచ్చావు, ఇప్పుడు 2 ముద్దలు అన్నం తింటే సరిపోయే, 3 రోజుల నుంచి అన్నం లేని వాడికి అన్నం ఇచ్చావు, చాలా మంచి పని చేసావులే, లేలే అన్నం పెడతాను నీకు. ఇద్దరు కంచాలు పెట్టుకుని అన్నం తిన్నారు. భోజనాలు చేసేస్తే తెల్లవారు లేచి వాకిలి తలుపు తీసేసరికల్లా వాకిట్లో ఒక బ్రహ్మాండమైన పంచకళ్యాణి గుర్రం ఉందట. దాని పక్కన నున్నగా నిగనగలాడుతున్న ఒక కపిలగోవు, దాని పక్కన ఒక బాగా బలిసిన ఒక మేకపోతు, ఆ పక్కన చక్కగా బంగారపు రంగులో చక్కగా ఉన్న ఇంతెత్తునున్న ఒక కోడి, ఓ పళ్ళెంలో ఇన్ని వజ్రాలు, ₹1 పెట్టున్నాయి. ఆశ్చర్యపోయారు వాళ్ళు. అవన్నీ ఎలా వచ్చినాయో తెలియలా. చుట్టుపక్కల ఎవరిని అడిగినా మావి కాదన్నారు. ఎవరో తెచ్చి అక్కడ పెట్టారు. ఆ దేశపు రాజుగారే పెట్టారని వాళ్ళకి ఎప్పటికీ తెలియలే.
వాళ్ళ గుర్రాన్ని వాడుకున్నారు, ఆ ఆవు పాలు తీసుకుని వాడుకున్నారు, ఆ మేకను ఉంచుకున్నారు, ఆ కోడి వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఆ వజ్రాలు ఆ రూపాయి వాళ్ళకి ఉపయోగపడే శాశ్వతంగా. దేనివల్ల ఇది జరిగి ఉండాలి? మంచితనం సానుకూల దృక్పథం వల్ల. అంతే, ఇప్పుడు మంచిగా ఆలోచించడం. ఆయన ఏదో చేసుకొచ్చాడు, ఆమె చూడండి, ఆమె నానా తిట్లు తిట్టాలి లెక్క ప్రకారం. మొదటి నుంచి తిట్టద్దు, ఒక్కొక్క పనికి 4-5 తిట్లు చొప్పున 456 తిట్లు బహుశా తిట్టవలసింది. కలియుగం కాదు కదా రమ్మగారు. కలియుగంలోనే ఇది. కలియుగంలోనేనా? ఆ, కలియుగంలోనే. ఇంత కాకపోయినా ఇలాంటి సానుకూల దృక్పథాన్ని భార్యాభర్తలు కలిగి ఉండాలి. దానివల్ల ప్రపంచం అంతా సానుకూలంగా ఉంటుంది. పిల్లలు సానుకూల దృక్పథంతో ఉంటారు, పెద్దవాళ్ళు సానుకూలంగా ఉంటారు. మా అమ్మ భార్య కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, పోట్లాడుకున్నారు. బయట నుంచి వచ్చిన వాడు సులువుగా ఉందని భార్యను కొట్టేస్తారు, లేదా ఏ ఆసరా లేని అమ్మని బయటికి తోసేస్తారు. వీళ్ళిద్దరినీ సజావుగా ఉంచుకోవటం రావట్లేదు. ఉంచుకోవాలంటే సానుకూలంగా ఇద్దరు వ్యవహారాలు విని ఆవిడ చెప్పేది ఆవిడ చెప్పి, ఆమెకు చెప్పేది ఆమెకు చెప్పాలి, చెప్పగలగాలి. అంతే, ప్రయత్నం చేయాలి. అంత ఈజీ కాదండి అంటారు ఇప్పుడు. మహేష్ చెప్తున్నాడు చాలా కష్టం అని చెప్పేస్తున్నాడు మనకి. మహేష్ వాళ్ళ ఆవిడ చూడాలి, ఓహో నువ్వు ఇలా చెప్తున్నావా రమ్మగారికి నువ్వు జయాకి అనేసి అనుకుంటుంది. అంటే ఆయన ఏం చెప్పట్లేదు, ఇది ఒకటేగా చెప్తున్నాడు, చాలా కష్టం అని చెప్తున్నాడు. చాలా కష్టమే, కానీ సానుకూల ప్రయత్నం దృక్పథం జరగాలి కదా. ఉంటే ప్రతి చోట గెలుస్తాం మనం, ప్రతి చోట గెలవగలుగుతాం. మనకు ఆ దృక్పథం ఉండాలిగా ముందు. వీడి మాట నేనెందుకు వినాలి అని, దీని కష్టం నేనెందుకు అర్థం చేసుకోవాలని ఈ 2 భావాలు ఉంటే కుదరదు. వీళ్ళతో కలిసి ఉండాలి, సర్దుకుందాం. చిన్న చిన్న వాటికి సర్దుకోవచ్చు, పెద్ద వాటికి సర్దుకోలేకపోతాం అనుకో, పోనీను చిన్న వాటికి సర్దుకోవచ్చు కదా, ట్రై చేయాలి. బాగుంది కదా కథ? చాలా బాగుంది రమ్మగారు. మగవాళ్ళందరికి ఎంత నచ్చిద్దో కానీ చాలా బాగుంది. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం తెనాలి రామకృష్ణుడు, తర్వాత అక్బర్ బీర్బల్ ఇలా స్టోరీస్ చెప్పుకుంటాం కదా. మర్యాద రామన్న స్టోరీస్ కూడా కొన్ని చెప్పుకున్నాం గతంలో, ఒక ట్రెండ్ చెప్పాం. ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి, పిల్లలకి చెప్తానికి కూడా బాగుంటాయి. ఈరోజు ఏదైనా ఒక స్టోరీ చెప్పుకుందామండి. మర్యాద రామన్న కథలు తీర్పు కథలు. మర్యాద రామన్ అంటే మనం సినిమా చూడడం వల్ల జనాలకు మర్యాద రామన్ పేరు బాగా ప్రఖ్యాతి పొందుతుంది. కొంచెం తెలివి బాగా ఉన్న కథల్లాగా అనిపిస్తుంది. ఒక క్వశ్చన్ దానికి ఒక ఆన్సర్, అదే టాస్క్ లాగా. ఒక టాస్క్ లాగా, అంటే ఏదో ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యకి సమాధానం ఎట్లా. ఈ మర్యాద రామన్ అంటే తీర్పరి. మనకి ఈ కాలంలో జడ్జిలు ఉన్నట్టుగా పాత రోజుల్లో జడ్జిలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు వాడు పెద్ద తక్కువ ఉండేవి. ఏం చేసేవాళ్ళంటే న్యాయాధికారులు కూడా తక్కువే. వాళ్ళ ఊళ్ళల్లో ఒక చిన్న ఊరు, ఆ ఊర్లో ఒక తీర్పు చెప్పేందుకు ఒక మనిషి. ఒకవేళ పక్క ఊళ్ళో ఏదైనా తెగని సమస్య, ఆ సమస్యకి ఈ మర్యాద రామన్ అయితే ఈ తీర్పుకు సమాధానం బాగా చెప్తాడని ఆ ఊరి విషయాన్ని తెచ్చి ఈ ఊళ్ళోనే తీర్పులు చెప్పించుకునేవాళ్ళు. ఈయన మర్యాద రామన్ అంటే చక్కగా మర్యాదగా మాట్లాడతాడని, సరైన మాట చెప్తాడని రామన్న గారు ఆయన పేరు. ఆయన చెప్తున్న ఈ ఈ సమాధానాల వల్ల, ఈ తీర్పుల వల్ల ఆయనకి మర్యాద రామన్న అని పేరు వచ్చింది. కథలు బాగుంటాయి ఆసక్తికరంగా. ఒక 4-5 కథలు చెప్దాం, ఇవి కూడా లైన్గా, అంటే ప్రతి సెషన్కి ఒకటి వచ్చేలాగా చేద్దాం. షూర్. సో ఈ మర్యాద రామన్న కథలు బాగా నా ఫేవరెట్ కథలు 4-5 ఉన్నాయి. ఇది వరకు మనం నీళ్ల వాడకం కథ చెప్పినప్పుడు, అంటే వీడియో చేసినప్పుడు నేను ఈ మాట చెప్పాను. మర్యాద రామన్న కథ చిన్నప్పుడు ఒక 2వ-3వ క్లాసులో పాఠం ఉండేదన్నమాట. 2 ఆడవాళ్ళు పోట్లాడుకుంటారు ఏదో వ్యవహారం మీద. వాళ్ళ నీటి వాడకాన్ని బట్టి వాళ్ళల్లో పొదపరెవరు, అక్కడి నుంచి ఏమనాలి, మన డబ్బులు బాగా వాడేసే వాళ్ళని ఏదో అంటారు, ఖర్చు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఎవరు అనేది కనిపెడతాడు ఆయన తెలివిగా. అంటే అబ్జర్వేషన్ తోటి అని చెప్పడం అనమాట. ఓకే. అయితే ఈ కథల్లో ఎట్లా చెప్పారంటే, ఒక పల్లెటూళ్ళలోనట, ఊళ్ళల్లో మనకి ఈ బర్త్ కంట్రోల్స్ అవి ఇది వరకు ఉండేవి కాదు. 2 పిల్లలు అలా ఉండేది కాదు. తామరతంపరగా సంతానం కలుగుతూనే ఉండేవాళ్ళు. సంతానం కలగలేని స్థితి వచ్చేదాకా ఆ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకు ఎట్లా అలా పిల్లలు కలుగుతూ ఉండేవాళ్ళు. అందరిళ్లలోనూ 10, 8, 7, 14 అలాగ 14 నిజంగానే ఉండేది. అదే ఒట్టెంకకి సరదాగా చెప్పేది కాదు. 14 పీపుల్ ఉన్న వాళ్ళు కూడా మన ఇళ్లలో ఉండేవాళ్ళు. అయితేనట ఏమైంది, ఒక సంసారికి చాలా కాలం పిల్లలు కలగల. ఎప్పటికో చాలా కాలానికి, చాలా సంవత్సరాలకి వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు కలిగాడు. ఈ పిల్లాడు కలిగినప్పుడు ఏమైందంటే, ఆ భార్యకి ఏదో కొంత అనారోగ్యం వచ్చింది, జబ్బు చేసింది. పెద్దగా సహాయం చేసే వాళ్ళు ఎవరు, వీళ్ళకి బాగా వయసు వచ్చాక పిల్లాడు పుట్టాడు. ఆ అమ్మాయితో ఆవిడ తల్లి చనిపోయింది. వీడికి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. పక్కింటి ఆవిడతోటి కొంత స్నేహం.
పక్క ఆవిడ ఏం చేసేది, వీళ్ళకి హెల్ప్ చేయడానికి వీళ్ళ ఇంట్లోకి వచ్చింది. ఆవిడకి సంతానం లేదు, ఇద్దరు సమవయస్కులు, దగ్గర వయసు వాళ్ళు. ఈ కలిగిన పనసపండు లాంటి చంటి బిడ్డను చూసేసరికల్లా పక్క ఆవిడకి చాలా ఉత్సాహం వచ్చింది. ఈ కష్టపడి ఇంత కడుపుతో ఉండి ఈ కంఠం కష్టం కదా, ఈ పిల్లాడిని సొంతం చేసుకుంటే బాగుంటుంది. పిల్లాడు చక్కగా పండల్లే బాగున్నాడు. రోజు పోయేది వాళ్ళ ఇంటికి, పిల్లాడికి నీళ్లు పెట్టాను. ఆవిడ కొంచెం జబ్బు చేసింది, బాగా తిరగలేకపోయి లేవలేకపోయేది. ఏదో ఒక దాసి పని చేసేందుకు మనిషి ఉండేది. కానీ ఈవిడ వెళ్ళి, నేను ఉండవే వదినా, నేను పోస్తాను నీళ్ళని, ఈవిడ నీళ్లు పోయటము, పిల్లాడిని ఎత్తుకోవటము చేసేది. వరుసగా ఒక 4-5 నెలలు వచ్చేదాకా ఒకే మనిషి కనపడుతుంటే పిల్లలు 3వ నెల నుంచే ఉంగా ఉంగా అంటా మొదలు పెడతారు. అంటారు, పలకరిస్తే పలుకుతారు. వాళ్ళని చూడంగానే వస్తాను ఎత్తుకోమన్నట్టుగా చేతులు చాపుతారు. 5-6 నెలలు వచ్చేసరికల్లా తల్లి ఎంత అలవాటైందో పక్కింటి ఆవిడ కూడా అంతే అలవాటైపోయింది ఆ పిల్లాడికి. పక్క వాళ్ళు అలవాటు సహజమే కదా, మన ఇంటి పక్క పిల్లలు కూడా మనం అలవాటుగా ఉంటాం. ఎక్కువగా నీళ్లు కూడా మన ఊరికి సాయంత్రాలు పలకరిస్తేనే మనం అలవాటు అవుతాము. నీళ్లు పోసి ఏమైనా బువ్వ పెట్టి పిల్లాడికి తలకాయ జుట్టుకు నెత్తికి నూనె రాసి సాయంకాలం వేసరికి మొహాన్ని బొట్టు పెట్టి చేస్తుంటే ఇంకా స్నేహంగా ఉంటుంది. అయితే ఏమైందంటే, ఓ రోజు పిల్లాడిని ఎక్కడికో ఫంక్షన్కి తీసుకెళ్తాను, మా వాళ్ళంతా వస్తారు, నువ్వు వాళ్ళ ఒంటో బాగోలేదు కదా, నువ్వు రెస్ట్ తీసుకో, పిల్లాడిని ఎత్తుకెళ్తానని పక్కింటి ఆవిడ అడిగింది. ఈవిడికి అట్టే ఓపిక లేదు, పక్క ఆవిడతోటి స్నేహం ఉంది. సంటి పిల్లాడు 4-5 నెలల పిల్లాడిని కాసేపు ఎత్తు తీసుకెళ్తుందిరే, ఎలాగో పైపాల పిల్లాడే కదా అని తల్లి సిమితంగా పడుకుని ఆ పిల్లాడిని పక్కింటి ఆవిడకి అప్పచెప్పింది. పక్క ఆవిడ పిల్లాడిని ఎత్తుకుని వెళ్ళింది. సాయంకాలం అయింది, రాలా. ఈవిడ పిల్లాడి కోసం పరిపాసి పిల్లాడు అన్ని గంటల సేపు కనపడపోతే తల్లి ఆత్రపడదు. భర్తకి చెప్పింది, ఏమంటే పిల్లాడు రాలేదండి, ఆ అమ్మాయి రాలేదంటే. ఆవిడ ఎప్పటికీ రాలేదు. ఒక రోజు గడిచిపోయింది. ఈవిడ లపోదిపో పిల్లాడి కోసం తల్లి బెంగ పెట్టుకోదు. పాలు దాకపోతే ఏమి, పసిబిడ్డ పక్కన ఉండాలి కదా. 2 పూటలు చూశారు, ఇక వెతకడం మొదలు పెట్టారు. ఆవిడ రాలేదు. భర్త లేడు. వీళ్ళకి ఏం చెయ్యాలో తెలియలే. అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, ఫంక్షన్కి ఏదో వెళ్ళింది కదా, పదండి అక్కడికి పోతామని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికల్లా, ఇప్పుడు అప్పట్లో ఏంటంటే ఊళ్ళల్లో ఇళ్ళు పక్కనే ఉండేవి కాదు, మనకు మళ్ళీ కొంచెం దూరంగా ఉండేవి. సరే, ఈ దూరపు ఇళ్ళ వాళ్ళు మొత్తానికి వాళ్ళ అమ్మగారు ఊరు 4-5 చుట్టాలను వేసుకుని వీళ్ళు వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఏదో మాట్లాడారు. మాట్లాడితే ఆవిడేమంది, వాళ్ళ పిల్లాడిని నేను ఎత్తుకురావటం ఏంటి, నా పిల్లాడే, అందుకే మా వాళ్ళ ఇంటికి వచ్చాను, మా వాళ్ళు పసుపు కుంకం పెడతామంటే పిల్లాడిని ఎత్తుకొచ్చానంది. అనేసరికల్ బిడ్డ తలబేరు, అదేమిటి ఈవిడ తన పిల్లాడు అంటోంది అంటే, అది కాదు, మీరు ఎప్పుడైనా చూసారా ఆవిడ ఒళ్ళో పిల్లాడు, ఎప్పుడు నేనే కదా ఎత్తుకు తిరుగుతున్నాను, ఆవిడకి జబ్బు చేసింది, గదిలో ఉంటుంది, ఈవిడ పిల్లాడిని ఎత్తుకుని ఎండ చూపించడానికి బయటికి తెచ్చేది. ఈవిడ చేతిలోనే పిల్లాడిని చూశారు అందరూ. నేనే కన్నాను, ఊరికే పక్కింట్లో ఉన్నారు తప్పిస్తే నేను పని చేసుకోవడానికి పిల్లాడిని అప్పుడప్పుడు ఆవిడ పక్కన పడుకోబెట్టాను తప్ప ఆవిడ పిల్లాడు కాదు, వీడు నా పిల్లాడేనంది ఆవిడ. ఇప్పుడు మొదట పిల్లవాడిని కన్నా తల్లి ఏం చేస్తుంది, అసలే జబ్బుది, ఆవిడకి ఓపిక లేదు. ఇప్పుడు ఈ పిల్లాడిని ఆవిడ తీసుకుంటుందనేసరికల్లా ఏడవటం మొదలుపెట్టింది. ఏ విధాలు అడిగినా ఇప్పుడు తల్లి పిల్లాడికి ఎవరు చేయి తాపితేనే వస్తున్నాడు వాడు, ఈవిడ దగ్గరికి వెళ్తాడు, వాడి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు తల్లిపాల పిల్లాడు అనుకో, తల్లుల దగ్గరికి చేరే క్రమం వేరేగా ఉంటుంది. వీడు తల్లిపాల పిల్లవాడు కదా, వాడికి అనారోగ్యం కదా, జబ్బు చేసింది, లేటు వయసులో పుట్టిన పిల్లాడు, పైపాల పిల్లవాడు, వాడు తల్లుల దగ్గర చేరే క్రమం వాడికి తెలియదు. అలా ఉంటుందా రమ్మగారు? ఖచ్చితంగా ఉంటుంది. మొదటి రోజు నుంచి ఉగ్గు గిన్నెతోటి పాలు పట్టే పిల్లాడు తెలుసుకోలేకపోతాడు. తల్లుల దగ్గరికి ఆ స్పర్శే అలవాటు తగ్గిపోతుంది కదా వాడికి. 6 నెలలు అయితే అసలు తల్లి స్పర్శని మర్చిపోతారు. ఈవిడే ఎత్తుకునేది, ఆవిడే ఎత్తుకునేది, ఇద్దరు ఎత్తుకుంటుండే వాళ్ళు. ఆవిడ ఇంట్లో ఎత్తుకునేది, ఈవిడ బయట ఎత్తుకునేది. దాంతో వీళ్ళకి ఎవరి చేతులు, పైగా 4-5 నెలల పిల్లాడికి కొత్త పాత ఏం తెలియదు, అందరి దగ్గరికి వస్తాడు. అవును, అప్పటికి తెలియదు కదా, కొద్దిగా అన్నం తింటాం మొదలెట్టాక కొత్త పాత తెలుస్తాయి. కొంచెం అనారోగ్యాలు వస్తే మోషన్స్ అయ్యాక అప్పుడు కొంచెం కొత్త తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు పిల్లలకి. దాంతో ఇక ఈ జనం అంతా తెల్లబోయారు. ఆ పిల్లాడంటే ఈవిడ ఎత్తుపోయిన ఆవిడ చుట్టాలంటారు, అదేమిటి నేను కడుపుతో ఉన్నాను, కన్నాను, నాకు మగ పిల్లాడు పుట్టాడని మాకందరికి ఉత్తరాలు రాసింది, ఈ పిల్లాడు దీని పిల్లాడని అంటారు వాళ్ళు. ఓహో, ఆవిడ ప్లాంట్గానే చేసింది. ఓకే. ఇక ఇప్పుడు ఈవిడ లబోది బొమ్మని ఏడుస్తుంది. ఈ భర్త ఏం చేశాడు, ఇట్లా కాదు, పై ఊళ్ళో మర్యాద రామన్ గారు ఉన్నారు, ఆయన తేలుస్తాడు అని ఈ గుంపు అంతా పోయారు. ఈవిడ 2వ ఆవిడ నే రానది, నా పిల్లాడు నే రాను అనేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ ఊరు వెళ్ళి అక్కడ రక్షక భట్లకి వాళ్ళకి అంటే ఆ గ్రామాధికారికి చెప్పారు, ఇది గొడవ, మీరు ఏదైనా తేల్చాలంటే మీరు మర్యాద రామన్నే కరెక్ట్,
మనం తేల్చేది ఏం లేదని వాళ్ళకి సమన్లు పంపించారు. మర్యాద రామన్న దగ్గర హాజరవ్వాలి. మా పిల్లాడు కాబట్టి నేను రానంటాను, వీళ్ళది నీ మీద అభియోగం ఉంది, వీళ్ళు చెప్తున్నారు ఆ పిల్లాడిని నువ్వు ఎత్తుకుపోయావని. సో రావాల్సిందే. ఇప్పుడు చూస్తే ఇద్దరు చక్కగా లక్షణంగా 45 ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళు. పిల్లాడు ఆ చంకలోనూ కాసేపు కూర్చుంటాడు, ఈ చంకలోనూ కాసేపు కూర్చుంటాడు. ఏదో ఒక ఎత్తుకుంటే చాలని ఉంది చంటి పిల్లాడికి. వాడికి ఎత్తు మరిగిపోయిన పిల్లాడు వాడు ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటాడు. సరే మర్యాద రామన్ గారి దగ్గరికి గుంపంతా వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆ మర్యాద రామన్ గారి వాకిట్లో పాలేరు ఉంటాడు. ఇంతమంది వస్తే ఎలాగండి, మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటి? పిల్లాడి కోసం వచ్చిన వాళ్ళు ఇద్దరు తల్లుడు. ఈ తల్లుడు ఇద్దరు పిల్లాడు తప్పితే మిగిలిన గుంపంతా పొండి అని తరిమేశారు. పిల్లాడిని ఎత్తు నుంచున్నారు ఆడవాళ్ళు ఇద్దరు. అప్పుడు నా పిల్లాడండి, కాదండి నేనే కడుపు 10 నెలలు మోసి కన్నానంటుంది ఆవిడ, నేనే కన్నానంటుంది రెండో ఆవిడ, నేను ఎన్ని నొప్పులు పడ్డానో అంటుంది ఆవిడ. ఇక ఈ కొట్లాట ఎప్పటికీ తేలలేదు. సరే ఈయన ఏం చేశారంటే, అలాగేనమ్మా కాసేపు వచ్చి ఎరుకో ముద్ద అన్నం తినండి అంటే, పిల్లాడిని దాని దగ్గర ఉంటే నాకేం అన్నం సహిస్తుంది బాబు అంటుంది ఒక ఆవిడ. అసలు నేను అన్నం తిని 3 రోజులు అయిందంటుంది రెండో ఆవిడ. పిల్లాడు తీసేసుకుంటారేమన్న బెంగతోటి. ఇప్పుడు ఈ 2 పాయింట్లు బాగానే ఉన్నాయి. సరైన పాయింట్ ఏం చేయాలి? ఈయన ఏం చేశారంటే, ఎందుకు వచ్చిందా కదా 2 ముక్కలు చేసి ఓ ముక్క దానికి ఓ ముక్క దీనికి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సగానికి చేసామనుకో, తల ఒకళ్ళకి కాళ్ళకొకళ్ళకి ఇస్తే ఎట్లా? అందుకని నిలువుగా చీరేస్తే శుభ్రంగా మొత్తం సగం అయిపోతాడు పిల్లాడు. చెరుకు సగం సగం తల సగం బాడీ, ఒక కాలు ఓ చెయ్యి ఆవిడికి, రెండో కాలు చెయ్యి ఈవిడికి, ఓ కన్ను మూతి అన్ని ముక్కు మూతి వన్నే కదా, హాఫ్ అవుతాయి. చెరుకో చెవి వస్తుంది, చక్కగా సరిపోతుంది. అరే ఇవ్వండి ఎవరినో పిలవండిరా, తలారిని పిలవండి. నైస్గా తెగాలి పిల్లాడు. హాఫ్, ఒక ముక్క ఎక్కువ ఒక ముక్క తక్కువ కాకూడదు. బాగుంది కదా తీర్పు. జనం అంతా నిర్ఘాంతపోయారు. బయట ఉన్న లోపల ఉన్న వాళ్ళు ఎవరు ఒక 5-6 ఉన్నారు. ఈ తల్లులు ఇద్దరు తెల్లబోయారు. ఈ రెండో ఆవిడకి ఏంటంటే, తనకి పిల్లాడు ఉన్నా లేకపోయినా పక్కింటి ఆవిడకు ఉండకూడదు. పక్క ఆవిడ పిల్లాడిని తీసుకోవాలనుకుంది. ఈవిడ పిల్లాడు కాదు కదా, ఈవిడ బోర్మని ఏడ్చింది. బాబు అసలు ముక్కలుగా కత్తిరిచ్చేస్తే పిల్లాడేమవుతాడండి, నాకు వద్దులే పోని, అసలు పుట్టలేదు అనుకుంటాను, ఆవిడకి ఇచ్చేసేయండి, పిల్లాడిని ఏం చెయ్యొద్దు. వాడు ఏం చేశాడు, తలారి వచ్చి పెద్ద కత్తి తెచ్చాడు. నైస్గా తెగాలి కదా, ముక్క చెక్క కాకూడదు. సమానంగా తెగాలంటే కత్తి పదును పెట్టిస్తున్నారు. ఆ పదునైన కత్తి ఈ పిల్లాడి మీద పడుతుంది అనగానే తల్లి ఓర్చుకోలేకపోయింది. ఇప్పుడు కడుపు తీపి ఎవరికి తెలుస్తుంది? కన్న వాళ్ళకే తెలుస్తుంది. కనందానికి ఏం తెలుస్తుంది? నొప్పి తెలియదు కదా. ఆవిడ మాట్లాడకుండా ఊరుకుంది. ఈవిడ మాత్రం లబోది బొమ్మని ఏడ్చింది. బాబు ఇస్తే ఇచ్చేసేయండి, పిల్లాడు లేకపోతే పీడా పోయి ఎక్కడో చోట బతుకుంటాడు, పోనీ ఆవిడ సరదైన తీరునివ్వండి, ఉంటే చాలు, పిల్లాడు ఉంటే చాలు, వాడు క్షేమంగా ఎక్కడో చోట పిల్లాడు ఉంటే చాలు, అసలు గొడ్డు బతుకైనా పర్వాలేదు, అదే నయం. కానీ నా పిల్లాడికి ఏమి కత్తిగాట్లు అవి పెట్టద్దు నాయన, మీకు మీ తీర్పుకి ఏవో దండము, నాకు వద్దు, నేను ఈ అభియోగాన్ని ఉపసంహరించుకుంటాను, నేను వెళ్ళిపోతాను, పిల్లాడిని మాత్రం ఏమీ చెయ్యొద్దు అనగానే ఏం చేశారు, ఆ కత్తి తీసి, అరే ఈ రెండో ఆవిడ పిల్లాడిని ఎత్తుకుందే ఆవిడ మెడ మీద పెట్టరా అన్నాడు. వీడేం చేశాడు, ఆ పిల్లాడిని ఒక పనివాడు తీసేసుకున్నాడు. ఈవిడెళ్ళి కత్తి మెడ కానించాడు. నిజం చెప్తావా మెడ ఉత్తరిచ్చేయమన్నావా అనగానే, బాబు నిజమే చెప్తానండి, ఈ పిల్లాడు కమలమ్మకు పుట్టిన కొడుకేనండి, కాకపోతే నాకు ఆశ పుట్టింది, నాకు సంతానం లేదు, ఇంకా పిల్లలు పుట్టరు, ఎట్లాగూ కమలమ్మకి ఏదో లేక కలిగాడు, పిల్లాడిని తీసేసుకుంటే ఆమెకి ఇంకోటి కొడుకు పుడతాడులే అని అనుకున్నాను అని చెప్పింది. చెప్పంగానే జనాలు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి, ఎంత బాగా చెప్పారండి, ఎంత సింపుల్గా, ఏమి ఇంకా గొడవ లేవు, దీని మీద ఏమి తగాదా లేవు, ఒకే ఒక వాక్యంతో ఆ తల్లి ఎవరు, తల్లి కాంది ఎవరు సులువుగా తెలిసేసుకున్నారు. కడుపు తీపి కన్న వాళ్ళకి తెలుస్తుంది, లేని వాళ్ళకి తెలియదు కదా. దాంతో ఈ రామన్న గారి ఖ్యాతి విపరీతమైన పేరు వచ్చిందట ఆయనకి ఈ తీర్పుతోటి. నిజమైన తల్లి ఎవరు, నిజమైన తల్లులు ఎవరు, తన పిల్లాడికి ఏదైనా చిన్న ఆపద వచ్చినా సహించలేరు. అది ఎదుటి పిల్లాడి మీద మనకేం ఉండదు, అయ్యో పాపం అనుకుంటాం, కానీ మన ప్రాణం పడిపోయినంత బాధ కలగదు మనకి. అయ్యో పాపం ఏమ కనబిడ్డో అలా జాలి పెడతాం. అంతేగాని మన పిల్లాడికే అయితే లబోదిబోమని పోము, మనం ప్రాణం పోతుంది. మన సొంత బిడ్డకి కలిగితే చిన్న గాయం కలిగిన తల్లులకి కలిగే నొప్పి ఏమిటి అనేది తెలిసిన రామన్న గారు ఇచ్చిన ఈ తీర్పు చాలా ప్రఖ్యాతమైన తీర్పు. తల్లి సహజ గుణం కదా. నీకు జంతువులు కూడా, అవును రమ్మగారు, మనుషులు కాదు జంతువులు కూడా తమ పిల్లల్ని కాపాడాలని భావిస్తాయి. సో ఈ కథని మర్యాద రామన్న గారి కథలో మొదటి ఒకటి చెప్పాం, కానీ ఇది స్టార్ట్అప్ అనుకోండి, ఇది మొదటిది. ఇక్కడ నుంచి ఇంకొక 4 కథలు చెప్తాం. ఓకే పోనీలేండి, ఫస్ట్ తీసేసారు. ఓకే రమ్మగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే జయ. నమస్తే ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా మనం ఏం చదువుకున్నామో అది చేస్తాం, అంటే మన చదువుకి రిలేటెడ్గా మనం చేసే ప్రొఫెషన్ ఆధారపడి ఉంటుంది, జాబ్ కానీ లేకుంటే వృత్తి కానీ.
కానీ నవేడేస్ చూస్తుంటే అలా అయితే కనిపించట్లేదు. టు బీ ఫ్రాంక్ మాట్లాడాలంటే ఎంసీఏలు ఎంబీఏలు చేసిన పిల్లలు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధం లేని ఫీల్డ్లో సెటిల్ అయిపోతున్నారు అనమాట. అటు వెళ్తున్నారు, బాగుంటుంది, ఏం చేస్తారు ఉద్యోగాలు లేక. ఇదివరకు కూడా ఇట్లానే ఉండేదా రమ్మగారు? బతుకు తెరువు కోసం వంశపారంపర్య వృత్తులు ఉండేవి, వృత్తి ఉండేది, కుల వృత్తులు ఉండేవి, కుల వృత్తులు లేకపోతే వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాలు లేకపోతే వ్యవసాయాలు చేసేవాళ్ళు. అవి కాకపోతే బతుకు తెరువు దేనికైనా ముఖ్యం ఏమిటి? 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి సజావుగా, అంతే. అట్టే ఇబ్బంది పడకుండా కదా. అంతే. ఇప్పుడు అందుకని చాలా మంది చూడండి, మాకు యాక్టర్లు, నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను అలాంటివి చెప్తుంటారు. అవును. కొంతమంది డాక్టర్లు కూడా ఇంజనీర్ చేయాలనుకుంటారు, అవకాశం కుదిరి డాక్టర్లు అవుతారు, కానీ వాళ్ళకి అది పోదన్నమాట, దాని మీద ఇంట్రెస్ట్. ఇది రకరకాలు అవుతాయి. బ్రతుకు తెరువే ప్రధానమైన పాయింట్. నన్ను కూడా చార్టెడ్ అకౌంటెంట్ చేయాలనుకున్నారండి రమ్మగారు. అవునా? కానీ నేనేమో ఇలా యాంకర్ని అయిపోయాను, హోస్ట్ని అయిపోయాను. ఎలా అంటే జీవితం అన్ని ఏ పక్కకి ఎట్లా లాక్కెళ్ళిపోతుందో వెళ్ళేదాకా మనకు కూడా తెలియదు. అవును. నేను మామూలు స్కూల్ టీచర్ని, కాలేజీలో పనిచేశాను, జస్ట్ నేను టీచర్ని మాత్రమే అవ్వాలి. మరి ఇప్పుడు నేను అట్లా లేను, అది అలాగే అయిపోతాం. ఇప్పుడు అంటే ఇందులో బతుకు తెరువు అంటే నా బ్రతుకు తెరువు ఏం కాకపోవచ్చు, ఏదో అవకాశం వచ్చింది అన్నప్పుడు ఆ జర్నీ మనం సాగించేస్తాం. అదే జీవితం అన్ని ముందుకు తీసుకెళ్తూ Exactly. అనుకోకుండా రకరకాలుగా అయిపోతారు, ప్రొఫెషన్స్ మారిపోతారు. సాధారణ వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి అసాధారణ వ్యక్తులుగా ప్రూవ్ అయిపోతూ ఉంటారు. బోల్డ్ కథలు ఉన్నాయి మన దగ్గర. అంటే ఇప్పుడు ప్రఖ్యాతులైన వాళ్ళు ఇది వరకు అతి చిన్నవి చెప్పుకోవడానికి కూడా వీలైనంత సామాన్య వృత్తుల్లో ఉండేవాళ్ళు అనడానికి మన దగ్గరే బోల్డ్ ప్రూఫ్లు ఇప్పుడు కూడా కనపడుతుంటాయి. అవునవును కదా. అతి ప్రఖ్యాతులు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న జీవితాలు, డౌన్ టు ఎర్త్ లైఫ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒక కథ చెప్దాం. ఇది కథా సరిత్ సాగరంలో కథ. చదవటానికి అయితే ఒక 10-15-20 పేజీలు ఉంది. సింపుల్ గా మనం ఒక పావు గంటలో చెప్పేసుకోవచ్చు. ఒక వయసుల కుటుంబంలో పని వాళ్ళు ఉండేవాళ్ళు కొంతమంది. మామూలుగా పెద్ద మోతుబర్లు ఆస్తి పాస్తి ఉంటే 1-2 పని వాళ్ళు ఉంటారు. పాత రోజుల్లో ఏంటంటే చాలా పనులకి పని మనుషులు ఉండేవాళ్ళు. వాకిళ్ళు ఓడవడానికి, వెనకాల పనులు చేసి పెట్టడానికి, తోటమాలీలని, గుర్రాలు ఉంటే వాటి కోసం, గేదెలు ఉంటే వాటి కోసం, గొడ్లు ఎడ్లు అవి ఉంటే వాటిని బళ్ళు గిళ్ళు, ఎన్ని పనులు బోల్డెన్ రకాల పనులు. ఈ పనులన్నిటికీ మనుషులు ఉండేవాళ్ళు. అయితే ఒక పేద బ్రాహ్మడు హరిశర్మ అతని పేరు. ఇక ఏ పని చేయలేక ఈ వైశ్య కుటుంబంలో ఒక చిన్న పనివాడిగా చేరాడు. అతను భార్య బ్రాహ్మడని అతనికి చిన్న పనులు ఏం చెప్పేవాళ్ళు కాదు, కానీ ఏవో అతను ఎడ్లకి వాటికి బళ్ళ దగ్గర అవి కట్టడము కొన్ని పనులు చేసేవాడు. భార్య కూడా ఇంట్లో ఏదో సహాయం చేసేది వాళ్ళకి. అయితే ఏమైందట, కొంతకాలానికి ఈ వ్యాపారస్తుడు ఇంట్లో ఓ పెళ్ళి వచ్చింది. పెళ్ళి వస్తే పెద్ద ఎత్తున విందులు జరిగినాయి అనమాట. పెళ్లి ఇంకా పెళ్లి వాళ్ళు రావటాలు గోల్డెన్ ఉంటాయి కదా, ముందు తతంగాలు, పెళ్లి చూపులని, తర్వాత నిశ్చితార్థమని, అక్కడ చిన్న విందులు పెద్ద విందులు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్ళటం, ఈ హడావిడంతా జరుగుతోంది. అయితే ఏంటంటే వీళ్ళు ఏం చేశారు, ఈ హరిశర్మని వాళ్ళని భోజనానికి చెప్పలేదు. వీళ్ళు వాళ్ళ ఇంట్లో పనిచేసి పక్కన ఏదో పాకేసుకుని ఉంటున్నారు. అయితే అక్కడంతా భోజనాలు హడావిడిగా ఉంటే ఈ హరిశర్మ అన్నాడు, భార్యతో చెప్పాడు, ఆ భార్య పేరు లక్ష్మి, ఏమిటి మనం భోజనాన్ని కూడా కొరగామా, ఇంట్లో పని చేస్తున్నాం కదా, భోజనం చేయండి, మీరు కూడా వచ్చి అన్నం తినండి అని చెప్పచ్చు కదా. వీళ్ళు భోజనాన్ని కూడా పిలవలేదు. ఇలాంటి కటిక దుర్మార్గుల కలికాలం వచ్చేసిందని భార్య దగ్గర వాపోయాడు బాగా. భార్య అంటే కొంతమంది పని వాళ్ళకి విలువనివ్వరండి, కొంతమంది ఏంటంటే పని వాళ్ళని తమతో పాటే ఉంచుకుంటారు అన్ని చోట్ల. వీళ్ళ రకం పద్ధతి కాదు, ఎప్పటికీ దరిద్రం తీరుతుందో మనకి అని ఆవిడ కూడా దుఃఖించింది. ఇద్దరు చెరో పక్కన తలపట్టు కూర్చున్నారు. ఈయనకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఏమే నాకు ఒక చాలా మంచి ఆలోచన వచ్చింది, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. భార్య అంది, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, ఈ దరిద్రం తీరిపోవాలి, ఈ డబ్బులు లేని పరిస్థితి, ఈ ఎవరైనా మన భోజనాన్ని పిలిస్తే బాగుండు అని అనిపించే దుస్థితిని దాంట్లో నుంచి బయటపడాలి, ఏదో ఒకటి చేయమంటే. అయితే ఓ పని చేద్దాం, పెళ్లి కొడుకు పెళ్లివారంతా వచ్చి ఉన్నారు కదా, గుర్రాన్ని తీసుకెళ్లి అడవిలో కట్టేస్తా, వీళ్ళంతా వెతుక్కుంటారు. అప్పుడు నువ్వు మన వర్తకుడి దగ్గరికి వెళ్ళి, అంటే యజమాని దగ్గరికి వెళ్ళి, మా ఆయన గొప్ప జ్యోతిష్కుడు, ఆయన గంజన వేసి చూస్తాడు, ఎక్కడుందో చెప్తాడు, ఆయన థాట్లోనే అంటే ఐడియా ఆలోచనలోనే తెలుసుకోగలడు, బాగా జోస్యం వచ్చండి అని ఆయనకి చెప్పు అని చెప్పాడు. భార్య, ఇందులో ఏమీ రిస్క్ లేదు కదా. రిస్క్ ఏం లేదు, వీళ్ళంతా పడుకుంటారు, భోజనాలు చేశారు పీకల దాకా, ఫుల్గా తినవాళ్ళు శుభ్రంగా పడుకుంటారు, మనమేమో అర్ధాకలతో ఉన్నాము, అరకొరగా అన్నం తినవాడికి నిద్ర ఇక్కడ పడుతుంది. అందుకని వీళ్ళంతా పడుకున్నాక గుర్రాన్ని తీసుకెళ్ళి కట్టేస్తా అన్నాడు. సరే
ఏం చేశారు, 1 గంట 12:30 1 గంట అయింది. అందరు మంచి గాఢ నిద్రలో ఉండగా పెళ్లి కుమారుడికి తాలూకు బాగా అలంకరించిన గుర్రాన్ని పట్టుకెళ్ళి ఇతను అడవిలో ఓ మర్రి చెట్టు పక్కన కట్టేశాడు. కట్టేసేసి వచ్చాడు ఇంటికి. తెల్లారింది. పెళ్లి కుమారుడు గుర్రం ఎక్కి దీనికి వెళ్ళాలి, ఎక్కడ పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాలి. గుర్రం కనపడలేదు. అతను నా గుర్రం లేదే నేను ఇంకో గుర్రం ఎక్కనన్నాడు. తర్వాత వెతుకుదామంటే పరిస్థితి అట్లా లేదు. దానికి చక్కగా మంచి జీను బంగారపు అవి వేసి బాగా అలంకారం చేశారు. అది ఎక్కాలి. పైగా అతనికి పెంపుడు గుర్రం, నా గుర్రం అంటాడు అబ్బాయి. దాంతో వ్యాపారస్తుడు కంగారు పడిపోయాడు. పెళ్లి వాళ్ళకి సమాధానం చెప్పొద్దు, దొంగతనం జరిగిపోయిందంటే ఇక అంతా ఊరు వాడ వెతుక్కున్నారు. గందరగోళంగా ఉంది. పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. వచ్చేసరికల్లా ఈ అమ్మాయి లక్ష్మి ఏం చేసింది, మెల్లిగా ఈయన భార్య, ఈ హరిశర్మ భార్య ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మా ఆయన గొప్ప జ్యోసుడండి, ఏదో కాలం కర్మం కలిసి రాక పని చేసుకుంటున్నాం, కానీ మీరు ఒక మంచి మాట అడగండి, ఈయన్ని చెబుతాడు మీకు. అంటే నిజమా, నాకు తెలియదే అన్నట్టు. మీకేం తెలుస్తుందంటే ఏదో పని వాళ్ళగా చేరేం కదా, దాంతో పొట్టపోసుకోలేక మేము ఈ పనిలోకి దిగాము, అడగండి మీరని అనేసరికి ఈయన ఏం చేశాడు, గబగబా కాళ్ళు చేతులు మొహం కడుక్కుని, ఎవరి దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి మాట అడగాలంటే ఎలా పడితే అలా వెళ్ళరు కదా, మొహం కాళ్ళు చేతులు కడుక్కుని ఓ పళ్ళెంలో కాసిన తమలపాకులు పళ్ళు అవి పెట్టుకుని ఈ హరిశర్మ చేతులు పెట్టి, హరిశర్మ నన్ను కాపాడు, గుర్రం ఎక్కడుందో చెప్పు నీ వల్ల అయితే. ఈయన బాగా ఆలోచించి పైకి చూశాడు, కిందకు చూశాడు, తగటగా వేళ్ళు లెక్క పెట్టాడు. ఇక్కడి నుంచి ఫలానా ఇంత దూరం నడిచేళ్ళండి, అక్కడ ఒక అడవి లాంటిది వస్తుంది, కుడి చేతికి వెళ్ళి ఎడం వైపు మళ్ళీ కుడి చేతి వైపు మడితే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, అక్కడ దానికి గుర్రం కట్టేసింది అన్నాడు. పరిగెత్తుకుంటూ పోయారు. కుడి ఎడమ అన్నీ తిరిగాక మర్రి చెట్టు వచ్చింది, దాని కింద గుర్రము వచ్చింది. గుర్రం అక్కడే ఉంది. వీళ్ళు ఏం చేశారు, గబగబా గుర్రాన్ని విప్పి తెచ్చేసుకున్నారు. ఈయన ఆశ్చర్యపడి, అయ్యి బాబోయ్ ఇంత ప్రతిభాశాలిని నేను ఇంట్లో పని చేయిస్తున్నానా అని చాలా ఆశ్చర్యపోయి, అక్కడ పెళ్లిలో అగ్రతాంబూలం హరిశర్మ గారికి ఆయన చెప్పాడు కదా, లేకపోతే గుర్రం ఎవడో ఎత్తుకుపోయి ఎక్కడెక్కడో కట్టేస్తే ఈయనకెలా తెలిసింది, ఈయనే కట్టేశాడేమోనని వాళ్ళకి అనిపించలే, ఆలోచన రాలా. ఎవరికి వస్తుంది అట్లా. ఈ మామూలుగా ఎడ్ల బళ్ళ దగ్గర చిన్న పని చేసే హరిశర్మ గారు సడన్ గా జ్యోతిష్యుడైపోయాడు. అయిపోగానే వీళ్ళ పెళ్లిలో వాళ్ళంతా, మా అమ్మాయికి పిల్లలు పుడతారండి, మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుందండి, మా వాడు అసలు సంపాదన లేదు, ఎప్పటికి సంపాదన వస్తుందండి అని 4-5 మాటలు అడిగారు. అడిగితే ఈవెంట్ ఎంత చెడ్డ బ్రాహ్మడు కదా, ఈయనకి నక్షత్రాలు అవి కొంచెం పేర్లు తెలుసు, ఫలానా నక్షత్రం వచ్చినప్పుడు ఫలానా తిథి వచ్చినప్పుడు ఇలాంటివి 4 మాటలు చెప్పాడు. అందరూ తలా కాస్త 10 రూపాయలు 100 రూపాయలు ఆ రోజుల్ని బట్టి చదివిచ్చారు. అక్కడి నుంచి ఈవిడికో పట్టు చీర కట్టబెట్టారు. పెళ్లిలో ఆయనకు చక్కటి మంచి బట్టలు పెట్టారు, భోజనం బాగా ఘనంగా పెట్టారు. మీరు ఆ పూరు గుడిసెలో ఉంటామేమిటి, మన దగ్గర మంచి పెంకుటిల్లు ఉంది, దాంట్లో ఉందరుగానని తీసుకెళ్లి అందులో ఉంచారు. ఊళ్ళో వాడంతా బాగా ప్రచారమైంది. ఇక యథాశక్తి జనాలు రావడం మొదలుపెట్టారు. మంచి మాట చెప్పడమే కదా, అంతకంటే ఏముంది, పంచాంగం చూడడం నేర్చుకున్నాడు ఈయన. మన అవసరాన్ని బట్టి, అంతే కదా, మన అవసరాన్ని బట్టి. కెమెరాతో పని ఉంటే కెమెరా నేర్చుకుంటాం కదా, అంతే. ప్రజెన్స్ మనకి రాదు, నేర్చుకున్నాం కదా, అంతే. అట్లా మొత్తానికి పంచాంగం అవి ఇవి దగ్గర పెట్టుకుని కాస్త మంచి మాట ఆడడం నేర్చుకున్నాడు. సరే, ఒకసారి ఈ వ్యాపారస్తుడు రాజుగారింటికి ఏదో ఫంక్షన్లో రాజుగారిని చూడబోయి ఏదో మాటల మధ్యలో ఏం చెప్పంటే, మా అమ్మాయి పెళ్లి ఆగిపోవాల్సింది ప్రభు, సరిగ్గా మా ఇంట్లో ఉన్న హరిశర్మ గారు నన్ను జోస్యం చెప్పి ఉద్ధరించాడంటే, ఏమిటో ఆ జోస్యం కనుక్కుందా చూద్దామన్నాడు ఆయన. చూద్దామంటే ఇప్పుడు ఈయన బాగా జ్యోతిష్యం చెప్తాంటే మనకు అవసరం లేకపోయినా చేయి చూపించుకుంటాం మనం, సహజం అది, చాలా అసలు న్యాచురల్ గా జరిగిపోతుంది. నాకు పామిస్ట్రీ తెలుసు అనగానే 10 చేతులు వచ్చేస్తాయి ముందుకి, మా చేయి చూడండి, ప్రశ్నలు వస్తాయి, సహజంగా జరిగేది. రాజుగారు ఏమిటో నాకు కూడా పరిచయం చేయి, ఎవరో చూస్తాను నేను ఎప్పుడు వీళ్ళ ఇలాంటి పెద్దవాళ్ళతోటి కలవలేదన్నాడు. వీళ్ళకి ఏదో ఆస్థానంలో ఓ జ్యోతిష్కుడున్నాడు, ఓ పురోహితుడు ఉన్నాడు, కొత్త జ్యోతిష్కుడి మీద ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే, ఆ జ్యోతిష్యుడిని పట్టుకొచ్చారు, కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడు రాజుగారి దగ్గర కూడా కొంచెం వస్తూ పోయే ఉండేటప్పుడు ఆయన బండి పంపిస్తే వెళ్ళి కాస్త ముహూర్తం పెట్టే పరిస్థితికి వచ్చింది. సడన్ గా రాజుగారింట్లో దొంగతనం జరిగేసరికల్లా ఇంకేముంది, మన హరిశర్మ గారు ఉన్నారు కదా, ఎక్కడ దొంగతనం జరిగినా ఆయనకి తెలిసిపోతుందని ఆయన పట్టుకొచ్చి మీరు రాణిగారి దొంగతనం నగలన్నీ దొంగతనం అయినాయండి చెప్పమన్నారు. అనగానే అంటే జంతువు దొంగతనం కాబట్టి వెంటనే చెప్పేశానండి, ఇవి వస్తువులు కొంతమంది కలిసి పట్టుకెళ్ళారు, వెంటనే రాదండి అన్నాడు, తప్పించుకోవడానికే. అయితే ఏమన్నారు, మీరు ఇంటికి వెళ్ళొద్దండి, ఇక్కడే ఉండండి, మీ భార్యను కూడా ఇక్కడికే పిలిపిస్తామని అతని భార్యని పిల్లల్ని చక్కగా రాజస్థానానికి పిలిపించి అంతఃపురంలో ఒక పక్కన 2 రూములు ఇచ్చి ఇక్కడ ఉండండి అన్నారు. భార్య భర్త ఇద్దరు గదిలో కూర్చున్నారు. ఆయనకి భయంగా ఉంది.
ఇప్పుడు అక్కడ ఏదో గుర్రం మనమే కట్టేసామని చెప్పాం, ఏదో మీకు అబ్బాయి పుడతాడని చెప్తే పుట్టాడు, అయితే ఆడ లేకపోతే మొగ పుట్టాలి. కొన్ని చోట్ల ఫలించింది జోస్యం, కొన్ని చోట్ల ఫలించకపోతే మనమే నక్షత్రం తప్పు చెప్పామని వాళ్ళే సర్దుకుంటున్నారు. ఇప్పుడు ఇది పీకల మీద కత్తి, ఇక్కడ తప్పించుకోలేము, అవకాశం లేదు. ఏం చేయాలి? ఈయన బాగా మదన పడ్డాడు, నెత్తి కొట్టుకుంటున్నాడు, ఏం చేయాలో తెలియక. ఇంతలో ఏమైందట, ఈ రాణి గారి దొంగతనం కాదు, ఇంట్లో దొంగతనం అంటే బయట నుంచి ఎవరు రారు. అంతఃపురాల్లో దొంగతనానికి చాలా కట్లు దాటాలి, లోపల వాళ్ళే ఉంటారు సాధారణంగా, ఇంటి దొంగలే. రాణిగారి చెలికత్త తాలూకు ఫ్రెండో అలాంటి వాళ్ళు అంటే బాగా ఆను తెలిసిన వాళ్ళు. ఈ రాణిగారి చెలికత్తలో ఒక దాని పేరు జిహ్వ. ఈ జిహ్వ అంటే సంస్కృతంలో జిహ్వ అనే పదానికి నాలుక అని అర్థం. జిహ్వల పేరు అదే పేర్లు పెట్టుకుంటారు కదా. ఈ జిహ్వ దాని అన్నయ్యతో కలిసి దొంగతనం చేసింది రాణిగారి నగలు. ఓకే. అయితే ఇప్పుడు ఈ హరిశర్మ గారికి చాలా పేరుంది ఊళ్ళో, పోయిన వస్తువుల గురించి ఆయన బాగా చెప్తాడు అని. ఇప్పుడు ఒకవేళ ఆయన చెప్పేస్తే 4 రోజులు సమయం కావాలన్నాడు. 4 రోజుల్లో అన్నయ్యని నన్ను ఇద్దరిని కనిపెట్టి మేము ఎక్కడ దాచామో అది కూడా కనిపెడితే కొంప మునిగిపోతుందని ఆ అమ్మాయి చాలా తటపటాయిస్తుంది, భయంగా ఉంది. ఈయన ఏ రూముల్లో ఈయన అయితే హరిశర్మ గారిని ఉంచారో అక్కడక్కడే తిరుగుతోంది అది. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఏం మాట్లాడతాడో తెలుసుకుని ముందే పారిపోవడానికి సిద్ధంగా ఉండి తిరుగుతోంది అటు ఇటు. ఈయన ఏం చేశాడు, నెత్తి కొట్టుకుంటూ అని అనుకుంటున్నాడు అనమాట. అంటే స్వాగతంగా మాట్లాడుకుంటారు కదా, జిహ్వా ఎంత పని చేస్తువే, నా కొంప ముంచావు నువ్వు అన్నాడు. అంటే 4 అని చెప్తున్నాడు అనమాట. నాకు అన్నీ తెలుసు అని కనుక నేను చెప్పకపోయి ఉంటే నా కొంప మునిగేది కాదు, ఏదో 2000 నోట్లోకి నువ్వు పోతాయి కదా అని ప్రయత్నం చేస్తే చివరికి ఇప్పుడు పేకొత్తరించే సమయం వచ్చేసింది. ఇప్పుడు రాజుకు దొరికితే కష్టం కదా. అనగానే ఈ అమ్మాయి జిహ్వా అని నన్నే అన్నాడు అనుకోవటం ఏంటి, పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసింది. అయ్యగారు నన్ను కాపాడండి, నేనే చేశానండి. వీళ్ళు తెల్లపోయారు, ఇదేమిటి మనకు తెలియదు కదా. సరే అప్పుడు కాళ్ళు పట్టుకుంది, నేను మా అన్నయ్య కలిసి దొంగతనం చేశామండి, ఎక్కడ దాచామో మీకు చెప్పేస్తాం, మేమని మాత్రం మీరు చెప్పద్దు. పోనీలి, మేమని చెప్పబోకండి, ఒప్పందం చేసుకుంది, మేమని చెప్పద్దు, వస్తువు ఎక్కడుందో చెప్పేస్తానండి. అంటే ఆవిడ నగలన్నీ పెట్టుకుపోయారు కదా, పలానా చోట ఉద్యానవనంలో తోటలో ఓ పక్కన పాతి పెట్టారు, మెల్లిగా తీసుకెళ్ళొచ్చని అక్కడ పాతేసుకున్నారు. వెంటనే దాటించలేరు కదా, అంటే చెకింగ్ అవుతుంది. అంతఃపురం నుంచి బయటకు వచ్చే వాళ్ళని పైన ఇప్పుడు మనం వెళ్తుంటే అన్ని చోట్ల చెక్ చేస్తుంది కదా, ఎయిర్పోర్ట్కి వెళ్తే తడిపి చంపేస్తారు, అట్లా చెకింగ్ ఉంటుంది. అందుకని లోపలే దాచిపెట్టారు. అప్పుడోటి పట్టుకెళ్ళొచ్చారు. పలానా చెట్టు కింద పెట్టామండి అని చెప్పింది. వీళ్ళు ఏమంటున్నారు, అమ్మాయి వెళ్ళిపోగానే మన అదృష్టం ఇలా కలిసి వచ్చింది, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ఇది బాగానే వచ్చేసింది అని అనుకుని ఏం చేశారు, మర్నాడు పొద్దున మంచి గ్రాండ్ గా పూజ గీజ పెట్టించి రాజుగారితో యథాశక్తి దక్షిణ సంభావన అన్ని పుచ్చుకుని ఫలానా తోటలో ఫలానా చెట్టు కింద పొగటి చెట్టు కింద తవ్వి చూసుకోండి, ఎర్రటి గుడ్డలో మూట కట్టి ఉన్నాయి నగలు. ఎవరు తీశారు అంటే అది కనపట్టలేదు ప్రభు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పామనుకోండి, ఏదో ఆనుపానుగా కనపడుతున్నారు మనుషులు, నాకు పేరు చెప్తే వృధాగా ఆ మనిషి కాకపోతే నిర్దోషులకు శిక్ష పడుతుంది. అందుకని ఆ పాపను నేను తీసుకోను, మనకు నగలు కావాలి, దొరికినాయి కట్టుదిట్టం చేయండి, జాగ్రత్తగా చేయండి. మనుషులు ఎవరో మాకు తెలుసు, హరిశర్మ గారు వదిలేయమన్నారు కాబట్టి వదిలేసామని ప్రకటించండి, అప్పుడు మీకు ఈసారి దొంగతనం జరగకుండా ఉంటుందని నమ్మించాడు. సరే రాజుగారు వెళ్ళాడు, చూసుకున్నారు, నగలు దొరికినాయి, బాగుంది కదా. మర్నాడు పెద్ద సభ చేసి రాజుగారు ఈయనకి 4 గ్రామాలు ఈనాముగా ఇవ్వడానికి సంకల్పించేసరికల్లా ఆ ఊళ్ళో ఉన్న మంత్రి గారికి, అంటే రాజుగారి తాలూకు మంత్రికి ఎవరికైనా ఇవ్వడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఏదో 100 వరహాలు ఇస్తే సరిపోతుంది, ఈ ఊళ్ళు ఇవ్వడం ఏమిటి, 4 అగ్రహారాలు ఇచ్చేయడం అంటే బోళ్ళంత సంపద ఇచ్చేయటం. అందుకని ఆయన ఏం చేశాడు, రాజుగారు దానం చేస్తా అంటే వద్దండి, ఈ శర్మ గారిని ఇంకొంచెం టెస్ట్ చేద్దాం అన్నాడు ఆయన, ఇంకొక పరీక్ష పెడదాం, ఇంకోసారి కూడా శర్మ గారు ప్రూవ్ అయితే అప్పుడు ఇద్దామన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, సరే మళ్ళీ ఆగిన తర్వాత ఏం చేశారు, శర్మ గారు ఇప్పుడే కాదండి, ఇంకొకటి ఏదైనా ఒక పరీక్షకి మీరు ఎదుర్కొంటే అప్పుడు మీకు 4 గ్రామాలు ఇవ్వాలని నా ఉద్దేశం, మా ప్రజలంతా కూడా అదే కోరుకుంటున్నారని శర్మ గారిని ఒప్పించారు. భయంగానే ఉంది ఈయనకి లోపల. అయితే ఏమనుకున్నాడంటే కాలం కలిసి వచ్చే రోజు, మొదట గుర్రాన్ని నేను కట్టేసినా నగల సంగతి నాకు తెలియదు, దానంతటదే వచ్చింది కదా, ఇది కూడా అలాగే వస్తుందని దేవుడా అని దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు లోపల. సరే ఏం చేశారు, 2వ రోజు పొద్దున మళ్ళీ సభ అయింది. మంత్రి గారు ఒక కుండ చేత్తో పుచ్చుకొచ్చాడు, అంత కుండ కూజా లాంటిది, మనం మంచినీళ్ళు పోసుకుంటాం ఎండాకాలం అలాంటిది. ఆ కుండ చేతిలో పోసుకొచ్చి కుండలో ఏముందో చెప్పమన్నాడు. అలా ఎలా చెప్తారు ఎవరైనాను, జ్యోతిష్యం వస్తే మాత్రం నీ చేతిలో ఉన్న కుండలో ఏముందో నాకు ఎట్లా తెలుస్తుంది, దివ్య దృష్టి ఉండాలి, మామూలు వాళ్ళకి తెలీదు. ఇతను నిర్ఘాంతపోయాడు.
ఏదో ఆ వస్తువు పోయింది ఎక్కడుందో చెప్పు, ఈ అమ్మాయికి పిల్లలు పుడతారా, ఇలాంటివి అడుగుతారని ఊహించాడు. కానీ ఇదేదో ఒక ఉండపుచ్చుకొచ్చి ఇలా అడుగుతాడని అనుకోలేదన్నమాట. ఆయన నిర్ఘాంతపోయాడు, ఆలోచిస్తున్నాడు, చదువుకుంటున్నాడు. ఆపదాపకారం చదువుతారు, ఇంకేం చదువుతారు అలాంటి టైంలో. చదువుతూ వాళ్ళ నా చిన్నప్పుడు సంగతి గుర్తొచ్చింది అనమాట ఆయనకి. చిన్నప్పుట ఇట్లాగే అన్ని తెలివి తక్కువ పనులు చేస్తే వాళ్ళ నాన్న నెత్తి మీద మొట్టేబట్ట, కప్ప వేషాలు వేస్తున్నావు నువ్వు, కప్పలాగా ఎప్పుడు ఎగురుతూ ఏదో పిచ్చిబాగుడు వాగుతావని తిట్టేవాడు అతన్ని. చిన్నప్పుడు కూడా ఆయన ఇలాగే ఏదో మాట్లాడేవాడు, వాళ్ళ నాన్న ఒప్పుకునేవాడు కాదు. క్రమంగా జీవితం మారిపోయింది. ఇప్పుడు కొత్తగా ఒక అవకాశం వచ్చింది. ఇది ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ కప్ప ఎంత పని చేస్తేవే అన్నాడు. అనగానే మంత్రి గారి చేతులు నుంచి కుండ వదిలేసాడు కంగారు పడి. ఆ కుండ పగిలి అందులో నుంచి ఒక కప్ప పిల్ల బయటకు వచ్చింది. అది టైం కలిసి వచ్చింది. కప్ప ఎగరంగానే సభలో అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈయనకి ఎలా తెలిసిపోయింది కుండలో కప్ప ఉందని చప్పట్లు కొట్టారు జనాలందరూ. జయహో హరిశర్మ అన్నారు. ఈయనకి అర్థం కాలేదు ఏం జరుగుతుందో. ఒక 2 నిమిషాల తర్వాత అర్థమైంది ఆయనకి. మా నాన్ననే కప్ప పేరు నాకు ఇవాళ కలిసి వచ్చింది. అంతే అంతే. ఇప్పుడు ఈయన శాశ్వతంగా జ్యోతిష్యుడుగా ఫిక్స్ అయిపోయాడు. అంతే కదా. అక్కడి నుంచి రాజుగారు ఏం చేశారు, 4 గ్రామాలు అనుకున్నాం, 4 గ్రామాలు కాదు, మీకు అర్ధరాజ్యం ఇచ్చేస్తాను. ఓహో, మీరు మాతో పాటే ఈ రాజ్యంలోనే ఉంటూ ఇక మీకు పరీక్షలు లేవు, మీకు మళ్ళీ ఎవరు ఏమీ అడగరు, హాయిగా సంతోషంగా మాతో పాటు మా ఊళ్ళో నుంచి మా ఊరికి పోళ్ళంత ఎనలేని కీర్తి తీసుకురావాలని ఆయన తనతో పాటు సింహాసనం మీద కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జీవితం, ఎట్ల బండి పక్క నుంచి రాజుగారి పక్కకి చేరాడు అనమాట. ఇలా మారిపోతుంది కాలం. ఎంత పనైనా చేస్తుంది. మనం ఇప్పుడు చాలా మంది ఇవాళ ఏదో ఉద్యోగం చేస్తాం, మన భవిష్యత్తు సరిగ్గా లేదని దిగులు పడుతూ ఉంటారు. దిగులు పడి చేస్తున్న పనిని కూడా సరిగ్గా చేయలేకపోతారు. అవునండి, చాలా మందికి ఆ సమస్య ఉంటుంది. డిప్రెసివ్గా అయిపోతారు. ఎప్పుడు కాలాన్ని నమ్మాలి మనం. ఇవాళ ఉన్న రోజు రేపు ఇలా ఖచ్చితంగా ఉండదు. కొన్ని రోజులు అలాగే ఉన్నట్టు ఉంటుంది, మొనాటనస్గా ఉంటుంది, రోజు ఒకే పని చేస్తున్నట్టుగా కనపడుతుంది. సడన్ గా ఒక ట్విస్ట్ అవుతుంది. అది మన వల్లే రావక్కర్లేదు, ఎవరో ఇంకొక వ్యక్తి కూడా కారణం కావచ్చు. ఏదో పరిస్థితులు, జీవితం ఒక్కసారి అప్సైడ్ డౌన్ అయిపోతుంది, కిందది పైకి పైకి కిందకి అయిపోతుంది కదా. దానికోసం వేచి ఉండాలి. మొదటిది పాజిటివ్గా వెళ్ళాలి. చేస్తున్న పనిని సరిగ్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈయనకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని అట్లా 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 అల్లుకుంటూ వెళ్ళాడు. మంచి అవకాశం దొరికింది, ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఈయన చేసింది సరైన పనా చెడ్డ పనా అనే ఆలోచన చేయక్కర్లేదు. మనకు కావాల్సింది ఏమిటి, అల్టిమేట్ గా జీవితం సెటిల్ అవటం. అంతే కదా. ఇందులో పెద్ద దుర్మార్గం చెడ్డ పని ఏం లేదు కదా. కాబట్టి జీవితం మీద ఆశతోటి ముందుకెళ్తూ ఉండాలి. కాలం కూడా కలిసి రావాలి. వస్తుంది, ఇవాళ రాకపోతే రేపు రాకెక్కడికి పోతుంది, చచ్చినట్టు వస్తుంది. సో పాజిటివ్ గా థింక్ చేయాలి. కాదు జయ, 60 సంవత్సరాల తెలుగు సంవత్సరాలు ఉన్నాయి మనకి, 60 తెలుగు సంవత్సరాలు. ఇంగ్లీష్ లో సంవత్సరాలు అంకెలే కదా ఉంది, మన తెలుగు సంవత్సరాలకి పేర్లు ఉన్నాయి. 60 సంవత్సరాలు గడిచాక మళ్ళీ మొదటి సంవత్సరం మళ్ళీ వస్తుంది. అవునా? అంతే కదా. 12 నెలలకి 12 పేర్లు ఉన్నాయి. తర్వాత తిరిగి రాదా? అది ఖచ్చితంగా రావాలి, వస్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దిగిన జీవితం రేపు ఎక్కవలసిందే. ఇవాళ బాగా పైనది రేపో మాపో దిగుతుంది గ్యారంటీగా. అయితే ఏంటంటే జారిపోయి పడిపోతారా లేకపోతే స్లోగా దిగుతారా అనేది వాళ్ళ మీద ఆధారపడి అంతే. రైట్. ఓకే రమ్య గారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.